ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. మంచిది. ఒక పాట పాడిన తర్వాత మనము దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ప్రియుడా యేసయ్య అనే పాట పాడి దేవుని గణపరిచి, మన పాటల షీటు ఉంది కదండి, అందులో ఉంటుంది పాట. ప్రియుడా యేసయ్యా నిన్ను చూడాలని, ప్రియుడా యేసయ్యా నిన్ను చూడాలని, నిన్ను చేరాలని మనసారా నామది కోరెనే, నిన్ను చూడాలని. ప్రియుడా యేసయ్యా నిన్ను చూడాలని, నిన్ను చూడాలని, నిన్ను చేరాలని, నిన్ను చూడాలని, నిన్ను చేరాలని మనసారా నామది కోరెనే, మనసారా నామది. నీ వాక్యమును ధ్యానించినప్పుడెల్లా నా ముందు నిలిచితివే, నీ వాక్యమును ధ్యానించినప్పుడెల్లా నా ముందు నిలిచితివే. కనుపాపవలే కనుపాపవలే కాపాడిన నిన్ను చూడాలనుకొనగా కలగంటిననుకొంటినే, నిన్ను కలలో కంటినే, కలగంటిననుకొంటినే, నిన్ను కలలో కంటినే. ప్రియుడా యేసయ్యా నిన్ను చూడాలని, నిన్ను చూడాలని, నిన్ను చేరాలని మనసారా నామది కోరెనే, మనసారా నామది కోరెనే. నా పక్షమున ఇమ్మానుయేలుగా నా ముందు నడువగా, నా పక్షముగా ఇమ్మానుయేలుగా ఆశ్చర్యమే సాధ్యము కాని కార్యములన్నీయు, ఆశ్చర్యమే సాధ్యము కాని కార్యములన్నీయు నా కన్నుల ఎదుటే నీవు సఫలము చేసితివి, నా కన్నుల ఎదుటే నీవు సఫలము చేసితివి. ప్రియుడా యేసయ్యా నిన్ను చూడాలని, నిన్ను చూడాలని, నిన్ను చేరాలని, నిన్ను చూడాలని మనసారా నామది కోరెనే, మనసారా నామది
నా కన్నులతో సియోను శిఖరాన ఆ రోజు నిన్ను చూడగా, నా కన్నులతో సియోను శిఖరాన తెలియదులే అవి కన్నీరో ఆనంద బాష్పాలు, తెలియదులే అవి కన్నీరో ఆనంద బాష్పాలు, నీ కౌగిలిలోనే నేను పరవశముందెదను, నీ కౌగిలిలోనే నేను పరవశముందెదను. ప్రియుడా యేసయ్యా నిన్ను చూడాలని, ప్రియుడా యేసయ్యా నిన్ను చూడాలని, నిన్ను చేరాలని, నిన్ను మనసార నామది కోరెనే, మనసార నామది కోరెనే. ప్రియుడా యేసయ్యా నిన్ను చూడాలని, నిన్ను చూడాలని, నిన్ను చేరాలని, మనసార నామది కోరెనే, మనసార నామది కోరెనే. మంచిది. పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఎఫెసీయులకు రాసినటువంటి జేమ్సు లైట్ ఏమ్మ ఒక వాక్య భాగాన్ని, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రికలో పౌలు గారు ప్రార్థనలు ఉన్నాయి. అవి మనము కొన్ని ధ్యానం చేద్దాం ఈ దినము. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక, ఈ పత్రిక పౌలు గారు ఈ పత్రిక రాసినప్పుడు జైల్లో ఉన్నారు. జైల్లో ఉన్నప్పుడు ఈ లెటరు ఎఫెసు సంఘానికి రాశారనమాట. ఎఫెసు అనేటటువంటి ప్రాంతంలో సంఘం ఎలా కట్టబడిందో అపోస్తుల కార్యాల గ్రంథము 17వ అధ్యాయంలో మనం చదువుతాం. ఈ సంఘాన్ని ఒకసారి ఆ వివరాలు చదువుదాము. అపోస్తుల కార్యాలు 17. ఎఫెసీయులకు ఈ యొక్క పత్రిక రాయటానికి పౌలు గారు ఎంతో ఏ స్థితిలో ఉన్నారంటే ఆయన జైల్లో ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ సంఘము ఎలా కట్టబడింది? అపోస్తుల కార్యాల గ్రంథము 19వ అధ్యాయము 19వ అధ్యాయములో ఈ సంఘం ఎలా కట్టబడిందో మనకు అర్థమవుతుంది. పౌలు గారు మరి సెకండ్ సువార్త యాత్ర చేశారన్నమాట అండి. సెకండ్ సువార్త యాత్రలో ఉన్నప్పుడు పౌలు గారు ఈ ప్రాంతాన్ని దర్శించారు. ఆ లైట్ కూడా వేసు.
లైట్ కూడా అమ్మా. అది రెండవ సువార్త యాత్ర చేసినప్పుడు పౌలు గారి ప్రాంతానికి వచ్చినట్లుగా మనం చదువుతున్నాం. మొదటి వచనం, అపోల్లో కొరింథీలో ఉన్నప్పుడు జరిగినదేమనగా, పౌలు పై ప్రదేశములలో సంచరించి ఎఫెసుకు వచ్చి కొందరు శిష్యులను చూసి, మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితీరా అని వారిని అడిగాడు. ఎఫెసు పట్టణానికి పౌలు గారు వచ్చినప్పుడు కొందరిని చూశాడంట ఆయన. కొందరు శిష్యుల్ని చూస్తే వాళ్ళు యేసు ప్రభువుని నమ్ముకున్నట్లుగా అనిపించింది, వారి అలవాట్లు, వారి పరిస్థితులు చూస్తే. అయితే వారిని ఒక ప్రశ్న వేశాడు. మీరు పరిశుద్ధాత్మను పొందితిరా అని అడిగాడు. వారేమని సమాధానం ఇచ్చారంటే, పరిశుద్ధాత్ముడున్నాడన్న సంగతియే మేము వినలేదు అన్నారు. చూసారండి, చాలామందికి పరిశుద్ధాత్మ గురించి తెలియదు. ఎందుకు తెలియదు? చెప్పేవారు లేరు. మన సంఘం కూడా ఏమీ తెలియని సంఘమే ఇప్పటికీ కూడా. అందుకే ప్రార్థన చేయమంటే చాలామంది చేయలేకపోతున్నారు. అది ఎవరి లోపం చెప్పండి? మీ లోపమా, నా లోపమా? నా లోపమే, మీ లోపం కాదు. ఎందుకంటే నేర్పించవలసిన బాధ్యత ఎవరి మీద ఉంది? దైవజనుడి మీద ఉంది. నేర్చుకోవలసిన బాధ్యత ఎవరి మీద ఉందంటే మీ మీద ఉంది. నేను నేర్పించకపోతే మీరు నేర్చుకోలేరు. వీళ్ళకి ఒక క్వశ్చన్ వేశాడు, మీరు పరిశుద్ధాత్మను పొందారా అని అడిగితే వారి సమాధానం ఏంటంటే, మాకు పరిశుద్ధాత్ముడి గురించి తెలియదు. చాలామంది పరిశుద్ధాత్మని వచ్చింది వెళ్ళింది అంటారు. అలా అనకూడదు. దేవుడు ఎప్పుడూ కూడా పురుషుడిని ఎలాగైతే మనం వచ్చాడు వెళ్ళాడు అని అంటామో అలాగా మాట్లాడాలి. దేవుడు ముగ్గురు, తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మైన దేవుడు. ఈ ముగ్గురు ఒకరి పని ఒకరు చేయరండి, ఎవరి పని వాళ్ళే చేస్తారు. తండ్రి అయిన దేవుడు ఆయన పని ఆయన చేస్తాడు, కుమారుడైన దేవుడు ఆయన పని ఆయన చేస్తాడు, పరిశుద్ధాత్ముడు కూడా ఆయన పని ఆయన చేస్తాడు. అందుకనే ప్రతి విశ్వాసి కూడా పరిశుద్ధాత్మను పొందాలి. ఇప్పుడు కొన్ని సంఘాలకు వెళ్తే పరిశుద్ధాత్ముడు ఉన్నాడా లేడా అనడానికి బాహ్యమైన గుర్తులు చూస్తూ ఉంటారు. గట్టిగా ఇలాగా అంటేనే పరిశుద్ధాత్మ ఉన్నట్టు. అనలేదనుకోండి, వాళ్ళ దృష్టిలో అంటే ఏంటంటే పాట చివరిలో డ్రమ్స్ స్పీడ్గా కొట్టాలి. పాట చివరిలో డ్రమ్స్ స్పీడ్గా కొడితే ఆ స్పీడ్కి తగ్గట్టుగా మనం ఏం చేయాలి? ఎగరాలి. ఎగిరితే ఏమన్నట్టు? అది కొంతమంది నమ్మకం. నేను అలా నమ్మినోడ్నే. ఎందుకంటే మై బర్త్ అంటే నా పుట్టుక అక్కడే జరిగింది కాబట్టి. నేను పెంతెకోస్తు సంఘాలే నిజమైన సంఘాలని నేను నమ్మాను. కానీ అక్కడ కొంత సత్యమే ఉంది. నాకు అన్నీ తెలియవు, మీకు అన్నీ తెలియవు. కొంతమందికి కొన్ని తెలుస్తాయి, కొంతమందికి కొన్ని తెలుస్తాయి. అందరి దగ్గరికి వెళ్ళాలి, అన్నీ తెలుసుకోవాలి. దేవుని స్తోత్రం. గడిపెట్టేయండి అమ్మ, గడిపెట్టేయండి, నాకు ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఇంకెవరు రారు, వచ్చిన ఇలా వస్తారు ఎవరిని వస్తే. కాబట్టి మరి మీకు కూడా ఈ ప్రశ్న అడిగితే బాగుంటుందేమో, పరిశుద్ధాత్మను పొందారా?
వాళ్ళు ఏం సమాధానం చెప్పారు అదన్నా చెప్పండి. లేదా ఏమోనండి, నేను పొందానో లేదో నాకు తెలియదండి అని అనైనా ఏమోనండి, నాకే తెలియదు పరిశుద్ధాత్మ నాలో ఉన్నాడో లేదో, కన్ఫ్యూజ్గా ఉంది నాకు అని కూడా చాలామంది అనుకుంటూ ఉంటారు. కాబట్టి బైబిల్ని అడిగితే నీకు తెలుస్తుంది నీకు పరిశుద్ధాత్ముడు ఉన్నాడో లేడో. మరి ఎవరిని అడగక్కర్లేదు, నన్ను అడగక్కర్లేదు. మీరు చెప్పండి, నేను పరిశుద్ధాత్మను కలిగి ఉన్నానండి పాస్టర్ గారు అంటే నాకు తెలీదు. మీకు తెలియాలంటే మీరు ఏ మనిషిని అడగక్కర్లేదు. మీరు ఎవరిని అడగాలంటే బైబిల్ని అడగాలి. బైబిల్ని చదివితే మీకు పరిశుద్ధాత్ముడు మీలో ఉన్నాడో లేదో మీకు తెలుస్తుంది. పరిశుద్ధాత్ముడు ఏమండి కొలత రూపంగా ఉంటాడు. కొలత అంటే ఈ లోకంలో డబ్బు కూడా చూడండి, అందరి దగ్గర ఒకేలా లేదు. అది ఉందా? కొంతమందిని చూస్తే వాళ్ళ డబ్బు వాళ్ళకే తెలియదండి ఎంత డబ్బులు ఉంటాయో. ప్రపంచ దేశాలన్నిటిలో ఆస్తులు ఉంటాయి వాళ్ళకి. మిలీనియర్లు బిలీనియర్లు అంటారు వాళ్ళని. వేల కోట్లు, లక్షల కోట్లు ఉన్నవాళ్ళు ఉన్నారు, వేల కోట్లు ఉన్నవాళ్ళు ఉన్నారు, 100 కోట్లు ఉన్నవాళ్ళు ఉన్నారు, లక్షలు ఉన్నవాళ్ళు ఉన్నారు, వేలు ఉన్నవాళ్ళు ఉన్నారు, మనలాగా 100లో 10లో 50లో ఉన్నవాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు డబ్బు అందరి దగ్గర ఉందా లేదా? ఉందా లేదా? కానీ అందరి దగ్గర ఒకేలా ఉందా? లేదు. కొంతమంది దగ్గర ఎక్కువగా ఉంది, కొంతమంది దగ్గర తక్కువగా ఉంది, కొంతమంది దగ్గర మధ్యస్థంగా ఉంది. పరిశుద్ధాత్ముడు కూడా అలాగే ఉంటాడు. అంటే ఆయన ఉంటాడు కానీ పని చేసే విధానము కొంతమందిలో ఆ స్థాయిల్లో ఉంటుందన్నమాట. అయితే వీళ్ళని ఏమడిగాడో వాళ్ళు ఇచ్చిన సమాధానం ఏంటంటే, మాకు తెలీదు, అసలు పొందామా లేదన్న తర్వాత సంగతి అయితే అసలు ఆయన ఒకడు ఉన్నాడన్న సంగతే మాకు తెలియదు అన్నారు వాళ్ళు. మరి అప్పుడు 3వ వచనంలో మీరు దేనిని బట్టి బాప్తిసం పొందారు అని అడిగాడండి. అసలు మీరు ఎక్కడ బాప్తిసం తీసుకున్నారని అడిగాడు ముందు. మీకు బాప్తిసం ఇచ్చింది ఎవరని అడిగాడు. అడిగితే ఏమన్నారు? యోహాను మా బాప్తిస్మం. అండి ఏ బాప్తిస్మం అట? మనం ఏ బాప్తిసం తీసుకున్నాం? యోహాను బాప్తిస్మా? అసలు యోహాను బాప్తిసం ఏంటి? అసలు బాప్తిస్మాలు మొదలెట్టిందే యోహాను. యోహాను ఎవరంటే జకరియా ఎలిజబెత్తులకు పుట్టాడే, జకరియా ఎలిజబెత్తులకు పుట్టాడు చూసారా, అతనుకి ఏమని పేరు పెట్టారు? కాదు, బాప్తిసం యోహానే. చూడండి, రాజులు పూర్వకాలంలో ఇలా వెళ్తుంటే ముందు ఒకడు అరుచుకుంటూ వెళ్తాడు, రాజుగారు వస్తున్నారో అని వెళ్తాడు చూసారా, అలాగన్నమాట. మెస్సియా వస్తున్నాడోహో, అరణ్యములో కేకలు వేయు ఒకని శబ్దము. ఎక్కడ శబ్దం ఇది? అసలు అటండి యోహాను గారట, బాప్తిసం యోహాను గారట ఊళ్ళో ప్రసంగాలు చేయలేదు ఆయన. ఎక్కడ చేశాడు? అరణ్యంలోకి వెళ్ళి ప్రకటిస్తుంటే ఎవడో ఒకడు విని, అరణ్యంలో ఎవడో వాక్యం చెప్తున్నాడంటే చెప్పండి, ఈ గ్రామాల్లో ఉన్న వాళ్ళందరూ వెళ్ళి అక్కడ విన్నారంట వాక్యం. అందుకే ఆయనకు ఒక స్పెషల్ మినిస్ట్రీ అన్నమాట, ప్రత్యేకమైన పరిచర్య ఆయనకి దేవుడు ఇచ్చాడు. ఆయనకి బాప్తిస్మం ఇచ్చి యోహాన్ అంటే ఏంటంటే, ఆయనకు ముందు ఎవరో కూడా బాప్తిస్మాలు ఇవ్వలేదు. అంటే నీటిలో ముంచి తీయడం అనేది ఎవరూ చేయలేదు. పాత నిబంధనలో ఎంతోమంది దైవజనులు ఉన్నారు, కానీ
ఏ దైవజనుడు కూడా బాప్తిస్మాలు ఇవ్వలేదు. కానీ ఈయన ప్రారంభించాడు అన్నమాట అండి. అసలు యేసు ప్రభుకు బాప్తిస్మ ఇచ్చింది కూడా యోహానే కదండి. యోహాన్ దగ్గరికి యేసు ప్రభు వారు వెళ్ళి, నాకు బాప్తిస్మ ఈ నాయన అంటే, ఆయన గుర్తించి అన్నాడు, నేను నీ చేత బాప్తిస్మం పొందాలి కానీ నువ్వు నా చేత బాప్తిస్మం పొందుతున్నావేంటి అని అంటే, తండ్రిని దేవుడు అలా నిర్ణయించాడు. నీకంటే నేను గొప్పవాడినైనా చెప్పండి, యేసుప్రభు అన్నాడు యోహాను కంటే గొప్పవాడిని అన్నాడు. మరి గొప్పవాడైన యేసుప్రభు తనకంటే గొప్పవాడు కాని వాడి చేత ఏం పొందుతున్నాడు? బాప్తిసం పొందుతున్నాడు. ఎంత గొప్ప ఇదండి అంత గొప్ప తగ్గింపు చూడండి యేసుప్రభుకి. అలాగా బాప్తిసాలు ఇచ్చుకుంటూ వెళ్తున్నాడు. ఆయన ఎందుకు బాప్తిసం ఇచ్చాడండి యోహాను గారు? యోహాను చెప్పే బోధ విని అర్థం చేసుకుని మారు మనసు పొందితే వాళ్ళకి ఇచ్చేవాడట బాప్తిసం. అందుకని అక్కడ రాశారు చూసారా, మీరు దేనిని బట్టి బాప్తిసం పొందారని అడిగితే వారు అన్నారు యోహాను బాప్తిసం. అందుకు పౌలు చెప్పాడు చూడండి, అసలు యోహాన్ ఏం చెప్పాడో తెలుసా మీకు అని అడిగాడు. ఏం చెప్పాడండి యోహాన్ అంటే, తన వెనుక వచ్చు వాని యందు యేసునందు విశ్వాసం ఉంచాలని ప్రజలతో చెబుతూ మారు మనస్సు విషయమైనటువంటి బాప్తిస్మం ఇచ్చెను. అర్థమైందండి? ఇగో నేను మీకు సువార్త ప్రకటించాను, నా వెనకాల ఒకడు వస్తున్నాడు అని చెప్పేవాడటండి. నా వెనకాల ఒకడు వస్తాడు, ఆయన యందు ఏముంచాలి మీరందరూ? నా యందు విశ్వాసం ఉంచారు కనుక నా వెనక వచ్చువాని యందు మీరందరూ విశ్వాసం ఉంచాలని చెప్తూ మారు మనస్సు గురించినటువంటి బాప్తీసాన్ని వాళ్ళకి ఇచ్చాడనమాట అండి. అలా ఇచ్చినప్పుడు మారు మనస్సుకు సంబంధించినటువంటి బాప్తీసం పొందినటువంటి వీళ్ళు ఎక్కడున్నాడు యోహాను గారు? ఎక్కడుండి బాప్తీసం ఇచ్చాడు? ఎఫెసు పట్టణం వచ్చాడండి? రాలేదు. అంటే ఎఫెసులో ఉన్న వాళ్ళు యెరూషలేము వెళ్ళారు, అక్కడ ఈయన బోధ విన్నారు, విని అక్కడ బాప్తీసం పొంది ఇక్కడికి వచ్చేసారు. ఇంకేం తెలియదు పాపం. అక్కడ బాప్తీసం పొంది చెప్పండి ఇక్కడికి వచ్చేసారు, అంతే. ఇంకా వాళ్ళకేం తెలియదు. ఇప్పుడు ఎఫెసు పట్టణానికి వచ్చాడు ఎవరు? పౌలు గారు. అంటే పౌలు గారు పౌలు గారు కాదు, మన మధ్యన ఉన్న పౌలు గారు కాదు, అపోస్తులుడైన పౌలు గారు. ఎఫెసుకి వెళ్తే వీళ్ళు కనపడ్డారు. అందుకనే మనం ప్రశ్నలు అడిగితే, ఎవరన్నా రేపు మీకు పాస్టర్ గారు ప్రశ్నలు అడిగితే మీరు ఏం చెప్పాలి చెప్పండి? మాకు తెలియదంటే మీరు ఎవరి దగ్గరికి వెళ్తున్నారు బాబు? మేమండి కిరణ్ గారు. మరి కిరణ్ గారు ఏం చెప్పడా మీకు? కిరణ్ గారు ఏమి చెప్పడా మీకు ఏమి తెలియదా అని అంటారు. బళ్ళోకి వెళ్ళి ఏమన్నా అడిగితే చెప్పకపోతే ఎందుకు వెళ్ళినట్టు బళ్ళోకి కదా? అంటే వాక్యాన్ని మనం నేర్చుకోవాలి, వాక్యాన్ని ఎక్కువగా మనము చదవాలి. నేను చెప్పేదానికంటే మీరు ఇంటి దగ్గర ఉండి ఎక్కువ చదివి నేర్చుకుంటారు. మీరు ఎక్కువ చదవండి, బైబిల్ ఎక్కువ చదవండి, మీకు అర్థమవుతుంది. అలాగా వాళ్ళకి చెప్పినటువంటి విషయాన్ని బట్టి పౌలు గారు ఏం చేశాడో తెలుసా అండి? వాళ్ళకి ఏం చేశాడో తెలుసా అండి? యోహాను బాప్తిసం పొందారు, మంచిదే. కానీ యోహాను ఎవరి గురించి చెప్పాడో తెలుసా? ఇదిగో లోక పాపములను మోసుకుని వెళ్ళిపోయే దేవుని గొర్రెపిల్లని. ఎవరి వైపు చూపించాడు వేలు?
ప్రతి దైవజనుడు ఎవరి వైపు చూపించాలి ప్రసంగంలో? మిమ్మల్ని ఎవరి వైపుకు మళ్ళించాలి? మీ విశ్వాసాన్ని ఎవరి వైపుకు మళ్ళించాలి? అంతేనా? నా మీదకి మళ్ళించాలా? నా దగ్గర ఏముంది? నా దగ్గర ఏమీ లేదు. మనందరము చూడవలసింది, మనమందరము ఆనుకొనవలసింది యేసయ్య మీద. అందుకని నా మీద ఆనుకోతే నా మీద ఆనుకోవద్దు, మీరు నీ మీద నేను ఆనుకోవద్దు, మనమందరం కలిసి యేసు మీద ఆనుకుందాం. పౌలు గారు ఆ ఊరు వెళ్ళినప్పుడు సువార్తను ప్రకటించాడు. యోహాను గారు మీకు చెప్పింది యేసు ప్రభువు గురించి చెప్పాడు మీకు, అయితే నేను ఇంకా వివరంగా మీకు పూర్తిగా చెప్తాను, మీరు వినండి అని చెప్పి విన్న తర్వాత వాళ్ళు మరలా బాప్తిజం పొందారు. చూడండి 5వ వచనం, వారు ఆ మాటలు విని ప్రభువైన యేసు నామమున, అంటే ఎన్నిసార్లు బాప్తిజం పొందారు వీళ్ళు? 2 సార్లు. అర్థమైందండి? ఒకసారి నేను హోసన్నా మినిస్ట్రీస్కి 1 నెల చదువుకున్నాను. అక్కడ వాక్యం విన్నాను, నేర్చుకోవడానికి వెళ్ళాను కదా అప్పట్లో. అప్పుడు మీకు తెలియదులే. అక్కడ వాళ్ళు నెల రోజులు మా అందరికీ కూడా వాళ్ళకి తెలిసిన విషయాలన్నీ చెప్పిన తర్వాత పాస్టర్ గారులను అడిగారు. ఇంచుమించు 250 మంది వచ్చారు పాస్టర్ గారులు. పాస్టర్లు అందరూ మగవాళ్ళే, ఆడవాళ్ళు ఎవరు లేరు. మీలో చాలామంది పెళ్లి బాప్తిసం తీసుకున్నారా అని అడిగాడు. అంటే మీ అమ్మా నాన్నలు రే పెళ్ళి అయిందిరా, పెళ్ళి చేసుకోవాలి అని అంటారు, వాళ్ళిద్దరూ యేసుబాబుని నమ్ముకున్నారని మీకు చెప్తారు. ఏమని అంటే, ఇప్పుడు మేము దేవుణ్ణి నమ్ముకున్నాం కాబట్టి నీకు మరి అన్ని పెళ్లి చెయ్యం కాబట్టి పెళ్ళి చేయాలంటే ఏం పొందాలి అని ఇచ్చారా మీకు అని అంటే ఒక 70 మంది చేతులు ఎత్తారు. మాకు బాప్తిసం మేము ఇష్టపడి తీసుకోలేదండి, మా అమ్మగారులు మా నాన్నగారులు మాకు పెళ్ళని ఇచ్చారండి బాప్తిసం అని అన్నారండి 70 మంది. అయితే మీరు అందరు లేచి నిలబడి ఆ పక్కన నిలబడని అన్నారు వాళ్ళు. ఇంకా ఎవరైనా సరే మారు మనసు లేకుండా బాప్తిసం తీసుకున్నారా అని అడిగితే వాళ్ళు 10 మంది 20 మంది లేచారు. వాళ్ళందరికీ మరలా బాప్తిసం ఇచ్చారు వాళ్ళు. ఇప్పుడు మీకు సువార్త చెప్తున్నాము, ఇప్పుడు మీరు మరలా ఏం చేయాలి? సేవకి వెళ్ళాలంటే మీరు తీసుకున్న బాప్తీసాలు పెళ్లి బాప్తీసాలు అయి సెల్లవు, లేఖనాలను అనుసరించి మీరు మరలా బాప్తీసం తీసుకుని సేవకి వెళ్ళాలని చెప్పినప్పుడు వాళ్ళకందరికీ మరలా బాప్తీసం ఇచ్చారు. చూసారా ఎలాగుందో చరిత్ర? ఇలాంటి వాటితో సంఘాలు నిండిపోయి ఉన్నాయండి. పొల్లులు సరిగ్గా క్వశ్చన్ అడిగితే సమాధానం చెప్పలేరు. ఎందుకంటే వీళ్ళకి వాక్యం మీద ఇంట్రెస్ట్ ఉండదు. ఏదో సాంబార్లాగా చెప్తే ఆదివారం ఒక వాక్యం వినేసి అదే నాకు బోల్డ్ తెలిసిపోయింది అనుకుంటాం, కానీ మనకేం తెలియదండి. నాకు కూడా ఏదో కొద్దిగా తెలుసు, అదే చెప్తున్నా మీకు. నాకు ఇంకా తెలుసుకోవాల్సింది చాలా ఉంది. కనుక వీళ్ళకి మరలా బాప్తిసం ఇచ్చాడు. ఏమైందండి? ఏమిచ్చాడు? మరలా బాప్తిసం ఇచ్చాడు. మరలా బాప్తిసం ఇచ్చిన తర్వాత ఇచ్చిన వాళ్ళందరి మీద ఏముంచాడట? చేతులు. ఎవరి మీద అయితే చేతులు ఉంచాడో చెప్పండి, ఇప్పుడు వారందరి మీదకి ఏమొచ్చింది? పరిశుద్ధాత్మ వచ్చెను. దేవుడు యేసు ప్రభువు పరిశుద్ధాత్మను వారి మీదకి పంపించాడు. ఆయన వారిలోనికి వచ్చెను. రాగా వారు ఏం చేశారు? భాషలతో మాట్లాడుట, ప్రవచించుటకు మొదలుపెట్టిరి. అర్థమైందండి? ఆ రోజుల్లో ఎవరైనా పరిశుద్ధాత్మను పొందారు అనడానికి బలమైన గుర్తు ఏంటంటే భాషలు మాట్లాడతారు. అదొక గిఫ్ట్ అంతే. అయితే అలాగ కాలం గడిచే కొలది ఇప్పుడు పరిశుద్ధాత్మను పొందిన వాళ్ళందరూ భాషలు మాట్లాడాలన్న రూల్ లేదు. ఇప్పుడు
అయితే పరిశుద్ధాత్మను పొందారు, పరిశుద్ధాత్ముడు మీలో ఉన్నాడు అనడానికి ఒక చిన్న గుర్తు ఏంటంటే, ఎవరైనా చెప్తారా గుర్తు ఏంటో? నాలో పరిశుద్ధాత్ముడు, ఇప్పుడు మీరు భాషలు మాట్లాడరు అనుకోండి, మాట్లాడే వాళ్ళు ఉన్నారో లేదో నాకు తెలియదు, ఒకవేళ ఉంటే వాళ్ళు పరిశుద్ధాత్మను పొందారని అనుకుంటారు. మాట్లాడిన వాళ్ళ పరిస్థితి ఏంటి? భాషలో అంటే తెలుగు భాష తప్ప ఏదో భాష మాట్లాడాలి, ప్రార్థనలోనో ఎక్కడో ఏదో రకంగా మాట్లాడలేదు. మరి వాళ్ళకి పరిశుద్ధాత్మ లేడా, ఉన్నాడా అండి? ప్రేమ ఉంటే పరిశుద్ధాత్ముడు ఉన్నట్టే అని పాస్టమ్ గారు అంటున్నారు. అది ఒక రుజువే అనుకోండి. అయితే ఇంకా గొప్ప రుజువు ఒకటి ఉంది. అదేంటంటే చూడండి, యోహాను రాసినటువంటి మొదటి పత్రిక, యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము మొదటి వచనాలలో రాశారండి. ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకములోనికి బయలు వెళ్ళి ఉన్నారు గనుక ప్రతి ఆత్మను నమ్మక, ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడి. ఇప్పుడు ఆత్మల్ని పరీక్షించాలట. ఏ ల్యాబ్లో తెలుస్తుంది? యూరిన్ పరీక్షలు చేస్తున్నారు, బ్లడ్ పరీక్షలు చేస్తున్నారు, బాడీని ఎంఆర్ఐ ద్వారా, సిటీ స్కాన్ ద్వారా పరీక్షిస్తున్నారు. మరి ఆత్మల్ని ఎక్కడ పరీక్షిస్తామని చెప్పండి? ఆత్మల్ని పరీక్షించాలంటే ఎలా పరీక్షించాలి? ఇతను దేవుని సంబంధమైన వాడు, ఇతను దేవుని సంబంధి కాడు అని మనం ఒక వ్యక్తిని దేవుని బిడ్డో సాతాను బిడ్డో గమనించాలంటే అక్కడ ఒక మాట రాశాడు చూడండి, 2వ వచనంలో, యేసుక్రీస్తు శరీరధారిగా వచ్చెనని ఏ ఆత్మ ఒప్పుకొనునో అది దేవుని సంబంధమైనది. మీరందరూ ఒప్పుకున్నారా లేదా? యేసు ప్రభు దేవుడిగా వచ్చాడు, అవునండి? అదిగో అదే వచ్చాడు సమస్య. దేవుడిగా వచ్చాడా? శరీరధారిగా వచ్చాడు. యేసుక్రీస్తు నీకు ఎలాంటి శరీరం ఉందో, నాకు ఎలాంటి శరీరం ఉందో అలాగే వచ్చాడని నమ్మితే చాలట. అతనిలో ఎవరున్నట్టండి? పరిశుద్ధాత్ముడు ఉన్నట్టే. అలా నమ్మకపోతే, ఏ ఆత్మ యేసును ఒప్పుకొనదో అది దేవునికి సంబంధించినది కాదు. దీనిని బట్టియే దేవుని ఆత్మ ఏమిటో మీరు ఎరుగుదురు. మీరందరూ నమ్ముతున్నారు కదండి. ఎవరు ఏమని నమ్ముతున్నారు చెప్పాలి మీరు అందరు నోటితో? యేసుక్రీస్తు శరీరధారిగా వచ్చాడు. వచ్చి ఎన్ని సంవత్సరాలు అయింది? 10,000 సంవత్సరాలు అయింది. 2,000 సంవత్సరాలు అయింది యేసుప్రభు వచ్చి. అందుకే మనము సువార్త ముందు కరెక్ట్గా వినాలండి. కరెక్ట్గా వింటే మనకు కరెక్ట్గా పడుతుంది. యేసుక్రీస్తు శరీరధారిగా యేసుబాబుని నమ్ముతున్నానండి, కానీ ఆయన శరీరంగా రాలేదన్నాడు అనుకోండి, మనం నమ్మకూడదు. మళ్ళీ అతను కరెక్ట్ కాదు. యేసు ప్రభువు ఈ లోకానికి ఎలా వచ్చాడంటే మరియమ్మ యొక్క గర్భము ద్వారా ఈ లోకానికి వచ్చాడు. మరియమ్మ గర్భములో మనలాగే 9 నెలలు ఉన్నాడు, మనలాగే పుట్టాడు, మనలాగే పాలు తాగాడు, మనలాగే గోరుముద్దలు పరవన్నాలు ఏ పెడతారు కదా చిన్నప్పుడు, అవన్నీ తిన్నాడు. మనలాగే యూరిన్, మనలాగే మోషను ఆయనకి అయ్యింది. అవునా లేదా? అన్నీ అయినాయి మనలాగే, అంతా మనలాగే, సేమ్ టు సేమ్ అన్నమాట. నీకులాగే ఆయన కూడా ఏం చేశాడు? పడుకున్నాడు. నీకులాగే ఆయన కూడా
అలిసిపోయాడు. అలిసిపోయలేదా? నడిచి 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 అమ్మయ్య కాళ్ళు అవుతున్నారా కానీ చెప్పి కూర్చుంటాను. అదేంటి యేసుప్రభా నీకు కూడా కాళ్ళు అవుతున్నాయా? నా కాళ్ళు ఏమన్నా ఏ కాళ్ళు మరి నీ కాళ్ళే. కొంత దూరం తిరుగుతా ఆకలి వేస్తుందిరా అన్నాడు యేసుప్రభు. అదేంటి యేసుప్రభు నీకు ఆకలి వేయకూడదే? ఆకలి అయిపోవడం ఏంటరా? నాకు ఆకలి వేస్తుంది, నాకు దాహం వేస్తుంది, నేను అలసిపోతున్నాను. నాకు నీకు ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయో నాకు సేమ్ ఫీలింగ్స్ ఉన్నాయి. అలాగే నమ్మాలి ఆయన్ని మనం, యేసు ప్రభువుని. అర్థమైందండి? యేసు ప్రభువు అచ్చం మనలాగే ఉన్నాం. ఆయన ఏడిసాడా లేదా? ఏడిసాడు. బాధపడ్డా లేదా? తిడితే బాధపడ్డా లేదా? అన్నీ మనలాగే. నీకు ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయో, మీరు ఇంట్లో ఎలాగా సంతోషిస్తారో ఏడుస్తారో సేమ్ అలాగే ఆయన ఉన్నారు అని ఎవరైతే నమ్ముతున్నారో వారిలో ఎవరున్నట్టంటే పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును. ఇప్పుడు మీరు కన్ఫ్యూజ్ పోయిందా? మీ అందరిలో ఎవరున్నారు? మీ అందరిలో ఎవరున్నారు? ఉన్నాడు. ఇప్పుడు ఎవరన్నా మిమ్మల్ని అడిగారనుకో, భాషలు మాట్లాడతలేదు, మీలో పరిశుద్ధాత్మ లేడు అన్నాడు అనుకో, మీరేం కంగారు పడకండి. అలాగ మాట్లాడాలని ఆ మొదటి దినాల్లో ఒక రుజువు అయితే ఇప్పుడు ఆ రుజువు లేదు. ఎందుకంటే తర్వాత సంఘాలు విస్తరించినప్పుడు పౌలు గారు, పేతురు గారు వీళ్ళందరూ కూడా దాన్ని కొట్టేశారు, దాన్ని ప్రామాణికంగా తీసుకోలేదు. యేసు ప్రభువుని శరీరధారిగా వచ్చాడని ఎవరైతే నమ్ముతున్నాడో అది నమ్మకమే కాదు, యేసు ప్రభువు రోమా 10 అధ్యాయంలో ఉన్నట్టుగా దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెనని నీ హృదయమందు విశ్వసించి నిన్ను కూడా లేపుతాడని నువ్వు నమ్మినట్లయితే నువ్వేమవుతావు? రక్షణ పొందుతావు. రక్షణ పొందిన వారికి సేవకుడు ఏమిస్తాడు? బాప్తిస్మం ఇస్తాడు. ఇంకా చాలామంది, ఇంకా మనలో కూడా చాలామంది ఉన్నారు, మీరు రక్షణ ఎక్కడ పొందారని అంటారు. రక్షణ ఎవరు పొందారని అంటే ఎవరిచ్చారని అంటే కిరణ్ గారు ఇచ్చారంటారు. అప్పుడు యేసుప్రభు కాదు రక్షకుడు, నేనే రక్షకుడిని. నేనే మీ కొరకు ఏం పొందాను? సిలువ పొంది సమాధి చేసి 3 రోజులు నేనే లేచానా? నువ్వు ఎవరైతే నీ కొరకు చనిపోయాడో, ఎవరైతే శరీరధారిగా వచ్చాడో, ఎవరైతే నీ పాపాలు శాపాల కొరకు చనిపోయాడో, ఎవరినైతే సిలువ వేశారో, ఎవరైతే తిరిగి లేచాడో, ఆయన్ని నమ్మాను అని పాస్టర్ గారి దగ్గరికి వచ్చి చెప్తే పాస్టర్ గారు ఏమిస్తున్నారు? బాప్తిస్మం ఇస్తున్నారు. ఇప్పుడు నేను బాప్తిస్మం ఇచ్చాను కానీ రక్షణ ఇవ్వలేదు. ఎవరిచ్చారు రక్షణ? యేసుప్రభు ఇచ్చారు. రక్షణ పొందిన ప్రతి ఒక్కరికి కూడా ఒక వరం ఇస్తాడనమాట దేవుడు. ఒకరికి 2 ఇవ్వచ్చు, ఒకరికి 3 ఇవ్వచ్చు, కానీ కనీసం ఒక వరమైనా ఇస్తాడు. మీ అందరికీ ఏదో ఒక వరము ఉంది. మీ వరం ఏంటో కూడా మీరు చెప్పరు అడిగితే. అవునా? అవునా కదా? మీ వరం ఏంటో కూడా మీరు తెలుసుకోండి. ఆ వరాన్ని బట్టి పని చేయండి. అది పాటలు పాడే వరం ఇస్తాడు దేవుడు కొంతమందికి. కొంతమందికి పాటలు పాడే వరంతో పాటు రాసే వరం కూడా ఇస్తాడు. పాడే వరము, రాసే వరంతో పాటు వాక్యం చెప్పే వరం కూడా ఇస్తాడు. కొంతమందికి 5-6 వరాలు ఉంటాయి. మరి మీకే వరం ఉంది? కూర్చుని వినే వరం తప్ప మాకు ఏ వరం లేదండి బాబు. ఎన్ని రోజులైనా సరే పాస్టర్ గారు మేము అలా కూర్చుని వింటామండి, ఇదే మా వరం అండి. మీరు అలా చెప్తా ఉండండి, మేము ఇలాగ వింటూ ఉంటామండి, అంతే. ఇదే మా వరం అండి. మేము అసలు పొందుకున్న వరం ఇదే, ముందు నుంచి చేసే ఈ వరం ఇదే.
ఇని 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 అంటే ఇంత ఉంటే ఇప్పుడు చూడండి, వంట చూసి 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 ఏం చేస్తాం, ఈరోజు వంట చేస్తాం లేదా? ఇంకెప్పుడు 5 సంవత్సరాలు అలా వంట చూస్తానే ఉంటావా, చేయవా? మరి ఇక్కడ కొత్తలోకి ఎందుకనో నాకు రాదండి అంటారు. గట్టిగా అంటే ఇంక వెళ్తే ప్రార్థన చేయమంటాడని ఆ ప్రార్థన కొడుకు కూడా మానేస్తారు. వెళ్తే ప్రార్థన చేయమంటాడు రా బాబు, మాకు ప్రార్థన చేయడం రావట్లేదు, ఎందుకొంచెం ప్రార్థన కొడుకు మానేస్తే గొడవ ఉండదు అనుకుంటారు. ప్రార్థన కొడుకు మానేయాలా? ప్రార్థన కొడుకు వచ్చి ప్రార్థన నేర్చుకోవాలా? చూసి ఏం చేస్తున్నాం మనం? వాక్యం చెప్పడం నేర్చుకోవాలి, ప్రార్థన చేయడం నేర్చుకోవాలి, సువార్త చెప్పడం నేర్చుకుంటే రానిది ఏముందండి? నాకేమన్నా వచ్చా అన్నీని? నీకు ఆసక్తి ఉండాలి తప్ప నీకు అన్ని పనులు వస్తాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీకు ఆసక్తి ఉండాలి. నేను కూడా వాక్యం చెప్తానండి పాస్టర్ గారు, నాకు కూడా కొన్ని మాటలు చెప్తానండి అంటే, ఓకే అమ్మా మంచిది, చెప్పండి, తప్పేముంది, చెప్పండి. ఎంత సంతోషం దేవునికి. నేర్చుకోవాలి. ముందు నేర్చుకోవాలంటే ఇప్పుడు చూడండి, మీకు ఇప్పుడు కన్ఫ్యూజ్ పోయిందా? పరిశుద్ధాత్ముడు ఉన్నాడా లేడా మీ అందరిలోనూ? ఎలా తెలుసు ఉన్నాడని? యేసు ప్రభువు లేడండి, ఎవడో లేడని అన్నావు అనుకో, నీళ్ళు ఎవరు లేదు, నువ్వు దేవుని బిడ్డవు కాదు. అలా అంటే లేదండి బాబు, యేసుబాబు ఉన్నాడండి బాబు, యేసుబాబే దేవుడండి, యేసుబాబే నా రక్షకుడండి, ఆయన వచ్చాడండి మరియమ్మ కడుపు ద్వారా వచ్చాడండి, ఆయన 33.5 సంవత్సరాలు ఉన్నాడండి, తర్వాత చంపేశారండి 3 రోజు ఆయన. ఇది నేను నమ్ముతున్నాను అన్నావు అనుకో, నువ్వు నీళ్ళు ఎవరున్నట్టు? ఇది ఎవరుంటే అనగాలి నమ్ముతారు. అందుకే నమ్మనోళ్ళు చాలామంది ఉన్నారు. ఆ నమ్మనోళ్ళ మధ్యలో ఇది నమ్మిన వారే పరిశుద్ధాత్మను కలిగిన. అది స్టార్టింగ్ స్టేజ్ అన్నమాట. అదొక్కటి నమ్మితే సరిపోదు, ఇంకా పరిశుద్ధాత్మలో నువ్వు వెళ్ళాలి. అందుకని యెహెజ్కేలు 4 స్టెప్స్ చెప్పాడు. 1000 మూరలు నడిస్తే చీల మండల లోతు వచ్చింది. ఇంకా 1000 మూరలు నడిస్తే మొల లోతు వచ్చిందండి. ఏది? ఆ నది పేరేంటి? జీవజల నది. ఇంకో 1000 మూరలు నడిస్తే మలలోతు వచ్చింది. ఇంకో 1000 మూరలు నడిస్తే కింద కాళ్ళకి నేల తగలట్లేదు, అప్పుడు ఈదుతున్నాడంట. ఇప్పుడు ఈ విశ్వాసులు ఈ 4 రకాలలో ఏదో ఒక అనుభవంలో ఉంటారు పరిశుద్ధాత్మలో. ఇప్పుడు చూడండి, నదిలో ఇలా వెళ్తూ ఉంటే ఏది ములిగింది చెప్పండి? ఇప్పుడు చూడండి, కొంతమందికి ఇక్కడ వరకే ఉన్నాడు పరిశుద్ధాత్ముడు అంటే ఏముంటుంది అక్కడ? అంటే చాలామంది ఆ 1000 మూరలు అంటే పరిశుద్ధాత్మ గురించి వాళ్ళకి ఎంత తెలుసు అంటే అంతే తెలుసు. కొంతమంది ఎక్కడున్నారు? ఇంకో 1000 మూరలు నడిచారు కాబట్టి ఎంత లోతులోకి వచ్చారండి. ఇంకొకరు, ఇప్పుడు చెప్పండి, మీరు ఏ లోతులో ఉన్నారో కూడా మీరు చెప్పరు. మీరు 4000 మూరలు నడిస్తేనే కానీ ఆ ఈదే అనుభవంలోకి రావట్లేదు. చూసారా పరిశుద్ధాత్మ యొక్క లోతులయ్యి. పౌలు గారు ఎక్కడ ఇస్తున్నాడు? బైబిల్లో ఉన్న పౌలు గారు 4000 మూరలు నడిచేసి అక్కడ ఉన్నాడు. అందుకే ఆయనకి అన్నీ తెలుసు అన్నమాట. దేవునికి స్తోత్రం. ఏమండి, దేవుని గురించి తెలుసుకోవడం కంటే ఈ లోకంలో మనకి ముఖ్యమైనది ఏది లేదండి. చాలామంది అండి ఉద్యోగాలు చేసేస్తున్నారండి, వాక్యం చెప్తున్నారండి. న్యూటన్ బాబు గారని ఒక ఆయన ఉన్నాడండి, నరసాపురంలో ఉంటాడు. ఆయన మంచి ఉద్యోగం చేస్తాడు, కానీ వాక్యం చెప్తాడంటే తిరుగుండదు అన్నమాట. ఎందుకు ఆయన పిలుస్తున్నారు? నువ్వు ఉద్యోగం చేస్తున్నావు కదా. ఆయన వాక్యం చెప్పడానికి
ఎందుకు పిలుతున్నారు ఆయనకి? ఎందుకు పిలుతున్నారు ఆయన్ని? ఆయన వాక్యం నేర్చుకున్నాడు. ఆయన ఒక గది నిండా పుస్తకాలు ఉంటాయంట. నిండా ఆయన కంటే ఇప్పుడు జాయ్ లెగిసి వాక్యం చెప్తున్న రాసుకుంటాడంట అతను. ఏది వీడికి ఏం తెలుసు? నేను రాసుకోవడం ఏంటి అనుకోడంట. ఏం చెప్పాడు? జాయ్ ప్రకాష్ ఇలస్విల్లిలో వాక్యం చెప్పాడు, డేటు రాసుకుంటాడు. ఏం చెప్పాడు? ఇది చెప్పాడు, ఇది చెప్పాడు, ఇది చెప్పాడు, 4 కింద. అలాంటి పుస్తకాలు గది నిండా ఉన్నాయంట. అనేక మంది చెప్పినవన్నీ రాసుకుని ఉద్యోగానికి వెళ్ళి వచ్చిన తర్వాత ఈ జాయ్ ప్రసంగాన్ని మళ్ళా 4-5 సార్లు చదువుతాడంట. అంటే ఎంత తగ్గింపండి. ఆడు చెప్తే నేనంటేంటి బచ్చాగాడు, పిల్ల బచ్చాగాడు, నా ముందు ఆడెంత అనుకున్నాడా? అనుకుంటే వాళ్ళు వాడబడరు. ఎంత నీకు తెలిసినా చెప్పండి, ఎవరైనా చెప్తుంటే నేర్చుకోవాలి. దేవునికి స్తోత్రం. అందుకే నేను ఎన్ని ప్రసంగాలు వింటానో తెలుసా అండి? నేను చాలా ప్రసంగాలు వింటానండి. అన్నీ నమ్మేను, జాగ్రత్తగా ఆలోచించుకుంటాను. ఇదేంటి ఈయన ఇలా చెప్పాడు, ఇలా చెప్పాడు, ఇలా చెప్పాడు. దేవునికి స్తోత్రం. మీరు కూడా వినండి. యూట్యూబ్స్లో బోల్డ్ ప్రసంగాలు వస్తున్నాయి, వినండి. వాక్యం వినండి, ఏది పడితే అది వినకండి. అది నేను చెప్పేది. వాక్యాన్ని ఎవరు చెప్తున్నారో అలా వినండి. అవి మీకు ఉపయోగపడవు. ఏది పడితే అది సమయం అయిపోద్ది. సమయం నీకు ఏముండదు. కథలు చెప్పేవాళ్ళు ఉంటారు, వాక్యం చెప్పేవాళ్ళు మనకు కావాలి. ఇప్పుడు చూడండి, ఇక్కడ మనం ఏమి నేర్చుకున్నాం? యేసుక్రీస్తు శరీరధారిగా వచ్చాడని ఎవరు ఒప్పుకున్నారో, ఎవరు ఒప్పుకుంటున్నారో వారందరిలో ఎవరున్నారు చెప్పండి? ఎంత లోతులో ఉన్నారు వాళ్ళు? ఆ ఒక్క మాట నమ్మితే ఎంత లోతులో ఉన్నట్టు? అంతే. అంతా తెలిసిపోయింది అనుకోకూడదు. ఇంకా 1000 మూరలు నడిస్తే ఇంకొన్ని విషయాలు తెలుస్తాయి. ఇంకా నడిస్తే అలా నడిచి 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 నేర్చుకుంటా ఉండాలి. దేవునికి స్తోత్రం. నేర్చుకుంటూ నేర్పిస్తూ ఉండాలి. సహోదరి సహోదరుడ, ఎఫెసు సంఘానికి, ఎఫెసు అనే పట్టణానికి సెకండ్ జర్నీ, పౌలు గారు 2వ సువార్త యాత్రలో ఆ ప్లేస్కి వెళ్ళినప్పుడు వాళ్ళు కలిస్తే వాళ్ళకి చెప్పారన్నమాట. వాళ్ళకి చెప్తే వాళ్ళు ఏమయ్యారు? రెండోసారి ఏం తీసుకున్నారు చెప్పండి? ఒకవేళ మీరు ఎవరైనా మీ మొదటి బాప్తీసం కరెక్ట్ కాకపోతే మళ్ళీ తీసుకోండి. పెళ్లి బాప్తీసం తీసుకున్నారా? ఎవరన్నా తీసుకోమని తీసుకున్నారా? పాస్టర్ గారు తీసుకోమంటున్నారండి, ఎందుకని తీసుకున్నామండి? నాకేం మారు మనసు లేదండి. అప్పుడు వాళ్ళ బాధపడలేక వీళ్ళ బాధపడలేక, అందుకనే ఎవరో ఫోర్స్ చేస్తే తీసుకోకూడదండి. అగస్టిన్ అనే అతనికి తను బాప్తిస్మం తీసుకోవడానికి ఏ వాక్యం విని అతనికి మారు మనసు వచ్చిందో అది రాసుకున్నాడట. ఆషామాషిగా వినకూడదు, దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వినాలి. ఇప్పుడు ఈ ఊరిలో పౌలు గారు ఏం చేశారో చెప్తాను చూడండి. అపోస్తుల కార్యాలు 19వ అధ్యాయం. ఇప్పుడు ఎంతమంది ఆయన ద్వారా రక్షణలోకి వచ్చారు? 7వ వచనం. వారందరూ 12 మంది. ఓన్లీ పురుషులే. అయితే తర్వాత ఎక్కడికి వెళ్ళాడు ఆయన? సమాజ మందిరంలోనికి వెళ్ళాడు. సమాజ మందిరం అని అంటారండి, సొనగోగులు. యూదులు ఎక్కడున్నా ఒక సొనగోగు కట్టుకునేవారు. సొనగోగు అంటే ఏంటి? ఒక హాలు. ఆ హాల్లో వాళ్ళకి నియమం ఏంటంటే ప్రతి శనివారము వాళ్ళకి సబ్బాతు. ఆ సబ్బాతు రోజున యూదులందరూ కూడా ఏం చేసేవారు? గ్యాదర్ అయ్యేవారు. అందరూ కూర్చుంటే ఒక వ్యక్తి పుస్తకాలు ఉండే
తోలు చుట్లు ఉంటుంది ఇప్పి చదివేసి మళ్ళీ తోలు కట్టేసి కూర్చునేవారు. అంటే ఇలా వివరించేవారు కాదు. అర్థమైందండి? యూదుల సమాజ మందిరాలలో వాక్యాన్ని ఏం చేసేవారు? ఇలా తీసి ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించును, మొదటి రోజు వెలుగును సృజించును, అయిపోయింది. తండ్రి అయిన దేవా యెహోవా అలా ప్రార్థిస్తే ఎవరింటి వాళ్ళు వెళ్ళిపోయాడు. ఇప్పుడు ప్రసంగం లేదు, ఓన్లీ రీడింగ్. చదివితే వినేవారు. ఆయన అందరూ చదవకూడదు, మళ్ళీ బోల్డ్ లెక్కలు ఉంటాయి వాళ్ళకి. ఇప్పుడు చూడండి, అందరి చేతుల్లో బైబిల్ ఉన్నాయి. ఇప్పుడు ఎవరికైనా సరే పెళ్లి రోజు అనుకోండి, ఒక బైబిల్ మనం ఏమవచ్చు, నువ్వు దేవుని అన్యుల ఇళ్ళల్లో కూడా బైబిల్ ఉంది. మూర్ఖుడైన అందులో రికార్డ్ అవుతుంది. వ్యతిరేకస్తుల చేతిలో కూడా ఏముంది? వీళ్ళు ముట్టుకోకూడదన్నది ఏమీ లేదండి. ఇప్పుడు కాలం మారే కొలది లిమిటేషన్స్ అన్నీ కూడా మారుతా వచ్చాయి. ఒకప్పుడు హద్దులు ఉండేవి, ఇప్పుడు హద్దులు లేవు. ఇప్పుడు మీరు చేతిలో బైబిల్ ఉంది, మీ చేతిలో బైబిల్ ఉంది, నా చేతిలో బైబిల్ ఉంది, మన అందరి చేతిలో ఏముంది? బైబిల్ ఉంది. అలాగైతే ఏమైంది? ఇక్కడ సమాజ మందిరంలోకి వెళ్ళి పౌలు గారు ఎందుకు వెళ్ళాడు సమాజ మందిరంలోకి? అక్కడికి ఎవరు వస్తారు? యూదులు వస్తారు. అంటే యెరూషలేములో, ఇజ్రాయెల్ దేశంలో ఉండాల్సిన యూదులు ఎక్కడికి వెళ్ళిపోయారు? వ్యాపారాల నిమిత్తము. మన 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 ఇండియన్స్ అమెరికాలో ఉన్నారు కదా. అలాగే యూదులు అప్పట్లో అనేక ప్రాంతాల్లో వారు చెదిరిపోయి ఉన్నారు. చెదిరిపోయిన యూదులకు సువార్త చెప్పడం కోసము పౌలు గారు వెళ్ళినప్పుడు సమాజ మందిరంలోకి వెళ్ళి వాక్యం చెప్తేనట ఏమైంది? 8వ వచనం, దేవుని రాజ్యమును గూర్చి తర్కించుచు ఒప్పించుచు ధైర్యముగా మాటలాడుచు 3 నెలలు ప్రతి శనివారము సమాజ మందిరంలో ఏం చెప్పేవాడైనా? యేసయ్య గురించి చెప్పేవాడు. ఒక వాక్యం చదివేవాడు పాత నిబంధనలో. ఆ వాక్యం ఎత్తిపెట్టి ఇది ఏంటో తెలుసా? యేసు ప్రభువే అనేవాడు. రే నువ్వేంటరా ప్రతిదానికి యేసుబాబు అంటున్నావు అని యూదులు ఏం చేశారట? 9వ వచనం, కొందరు కఠినపరచబడిన వారై ఒప్పుకొనక జనసమూహం ఎదుట ఈ మార్గమును దూషించినందున వారిని విడిచిపెట్టి శిష్యులను ప్రత్యేకపరుచుకొని ప్రతిరోజు తురన్ను అను ఒకని పాఠశాలలో తర్కించుచూ వచ్చెను. 2 సంవత్సరాలు జరిగినలాగా. అంటే ఎన్ని సంవత్సరాలు కష్టపడ్డాడు ఎఫెసు సంఘం కోసము పౌలు గారు? 2 సంవత్సరాలు. 2 సంవత్సరాలు కష్టపడితే ఆయనకి ఏం కలిగిందమ్మా? ఏం కట్టగలిగాడు ఆయన? మీరు మాట్లాడండి. సంఘం కట్టగలిగాడు. సంఘం కట్టగలిగితే చెప్పండి 10వ వచనంలో, యూదులు, గ్రీసు దేశస్థులు, ఆసియాలో కాపురమున్న వారందరూ ప్రభువాక్యాన్ని విన్నారు. ఎఫెసులో చూడండి, ఓన్లీ సువార్తే కాదు, ఎలాంటి అద్భుతాలు జరిగినాయో. 12వ వచనంలో, అతని శరీరమునకు తగిలిన చేతిగుడ్డలను నడికట్లను రోగుల యొద్దకు తెచ్చినప్పుడు రోగములు వారిని విడిచెను, దయ్యములు కూడా వదలి. చూసారా? ఇప్పుడు పేరూరు నుంచి రాజేష్ గారు వచ్చారు, నేను ఎలస్విల్లో ఉన్నాను. ఆయన నా దగ్గరికి వచ్చి ప్రార్థన చేయించుకున్నప్పుడు ఆయన నా చేతి రుమాలు పట్టుకెళ్ళిపోయారు అనుకోండి, పోనీ. లేకపోతే ఆయన చేతి రుమాలు నాకు తగిలింది అనుకుంటే, ఈ చేతి రుమాలు అట్టుకెళ్ళి నాకు తగిలిన చేతి రుమాలు ఆయన అట్టుకెళ్ళి రోగి మీద పెట్టాడు అనుకోండి, ఆడేమై కుంటు రోగం ఏమైంది? ఇప్పుడు జరుగుతున్నాయి అలాగా. ఇప్పుడు అది జరుగుతున్నాయి అంటారా? అంటే ఆ చేతిగుడ్డలాగా మా చేతిగుడ్డలు ఉండాలనుకుంటున్నారు వీళ్ళు. చచ్చిపిల్లి అమ్మేస్తున్నారు. అందుకే ఇది ప్రార్థించిన వస్త్రం అని అమ్మేశారు. ఆ మధ్యన చాలామంది కొనేసేవారండి.
నేను ఎప్పుడు అలా అడిగి కొనలేదు, నాకు అలాంటి వాటి మీద నమ్మకం లేదు. కొనేశారు, పట్టుకెళ్ళారు. ఏం జరిగిందో మరి దేవుడికే తెలియాలి, వాళ్ళకే తెలియాలి. కానీ ఇక్కడ ఏమేం జరిగింది? దయ్యాలు పట్టిన వారి మీద పౌలు గారు వచ్చారా? పౌలు గారు వెళ్ళారు అక్కడికి? పౌలు గారికి తగిలిన ఏదో ఒక చిన్న చేతిగుడ్డ. 13వ వచనంలో మాంత్రికులైన కొందరు యూదులు పౌలు ప్రకటించు యేసు తోడని యూదులు పట్టిన వారి మీద, దయ్యములు పట్టిన వారి దగ్గరికి వెళ్ళి, పౌలు నమ్మిన యేసు నామమున మిమ్మల్ని మంత్రించుతున్నామంటే ఆ దయ్యాలు ఏం చేసినాయి అంట? పోలేదు. ఎవడరా మీరు, నన్ను పొమ్మంటున్నారని చెప్పి ఏం చేశారు? వాళ్ళ మీదకి ఎగిరి వాళ్ళ బట్టలు చింపేసినాయి అంటండి. చూసారా? అంటే పౌలు గారి ద్వారా దేవుడు ఎలాంటి అద్భుతాలు చేశారు. సరే, ఇవన్నీ పక్కన పెడితే, ఇక్కడ ఏం కట్టబడింది చెప్పండి? సంఘము. నేను చెప్పాల్సినది ఇప్పుడు ఉపోద్ఘాతం అయింది, భయపడకండి, నేను సింపుల్గానే ముగించేస్తాను. ఎఫెసులో సంఘం కట్టడానికి పౌలు గారు 2 సంవత్సరాలు కష్టపడ్డాడు. అర్థమైందండి? అన్యజనులు దేవుని వైపు తిరగాలని దేవుడు ఏం చేయించాడు? స్వస్థతలు చేయించాడు. అంతేనండి? ఎందుకు దేవుడు స్వస్థతలు చేయించాడంటే పబ్లిసిటీ కోసం. పేరు బేగా గ్రామాలు దాటాలంటే, నేను ఇక్కడికి వచ్చి యేసుబాబే దేవుడు ఎవరో లేదని చెప్పాను అనుకో, ఎవడో నా గురించి చెప్పడు. ఆ మాట చెప్పి ఒక చచ్చిపోయిన బతికించాను అనుకో, నేను ఇక్కడే ఉంటాను కానీ నా పేరు ఎక్కడికి పోయింది? కాకినాడ, రాజమండ్రి, హైదరాబాద్ కూడా పోయింది. ఎవరు చెప్పారు? ఏం చెప్పారు? నేను ప్రకటించిన యేసు గురించి చెప్పలేదు, నా గురించి చెప్పారు. ఈ రోజున మన పేరు వెళ్తుంది తప్ప యేసయ్య పేరు వెళ్ళట్లేదు. అసలు ఎందుకు దేవుడు స్వస్థత చేశాడంటే, నేను ప్రకటించు యేసు గురించి వారు త్వరగా తెలుసుకోవాలని, రక్షణ పొందాలని. కానీ ప్రజలు దేని వైపు ఆకర్షింపబడుతున్నారంటే మేలుల వైపుకే ఆకర్షింపబడుతున్నారు. పౌలు గారు చేసినట్లు ఇప్పుడు ఏమీ కూడా ఎవరు కూడా చేయట్లేదు. ఏమండి? అయితే ఇప్పుడు ఈ సంఘం కోసము పౌలు గారు ఎలా ప్రార్థన చేశాడు? ఈ సంఘం కట్టిన తర్వాత పౌలు గారు జైలుకి వెళ్ళిపోయాడు. పౌలు గారి మీద కేసు పెట్టారు. కేసు పెడితే జిల్లా కోర్టు అయిపోయింది, హైకోర్టు అయిపోయింది, సుప్రీంకోర్టుకి వెళ్ళిపోయాడు. సుప్రీంకోర్టు ఎక్కడ ఉంది? రోమ్లో ఉంది. కైసర్ దగ్గరికి వెళ్ళి చెప్పుకోవాలని అక్కడ రూల్స్ అన్నీ కూడా అలాగ వచ్చేస్తే సుప్రీంకోర్టుకి వెళ్ళిపోయాడు. సుప్రీంకోర్టుకి వెళ్ళిపోతే ఇప్పుడు ఎఫెసు సంఘాన్ని ఎవడు చూసుకుంటాడు? ఎవరికైనా అప్పగిందామంటే తత్తెత్త బెమ్మెమ్మే, అవునా? గట్టిగా అడిగితే చెప్పలేరు, ఏమి చేయలేరు. అప్పుడు ఏం చేశాడంటే లెటర్ రాశాడు జైల్లో ఉండి, ఎఫెసు పత్రికని రాశాడనమాట. ఏమని రాశాడంటే, ఆ పత్రిక రాస్తూ ఎన్నో విషయాలు చెప్తూ, నేను అలాగ మీకు జ్ఞాపకం చేస్తాను, మనము ప్రార్థన కూడికగా కూడుకున్నాం కాబట్టి నువ్వు ఎలాంటి ప్రేయర్ చేయాలి, ఇప్పుడు నువ్వు అలాంటి ప్రేయర్ చేస్తున్నావా, గంటైనా, అరగంటైనా, పావుగంటైనా, చెక్ యువర్ ప్రేయర్స్, నీ ప్రేయర్స్ని చెక్ చేసుకో. పౌలు గారు ప్రేయర్స్ ఎలా ఉన్నాయి, నీ ప్రేయర్స్ ఎలా ఉన్నాయి? ఏంటి, మనం ఎక్కడికి వెళ్ళిపోవాలి? వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. ఎందుకంటే అపోస్తులు వాళ్ళే, పౌలే దేవుడు అపోస్తులకే నా బోధ ఇచ్చాను అన్నాడు. కాబట్టి మనం అక్కడే చెక్ చేసుకోవాలి. ఇప్పుడు ఆ ప్రేయర్స్ ఎలాగున్నాయి, నేనేం ప్రేయర్ చేస్తున్నానో, మీరేం ప్రేయర్ చేస్తున్నారో, 3-4 ఉన్నాయి ప్రేయర్స్, పౌలు గారు చేసిన ప్రేయర్స్. అవి ముందు పెట్టేసి నేను ముగించేస్తాను త్వరగా. 1 2 3 4 అండి. ఇలాగా నేను చెప్పిన విషయాలు మరలా నేను చెప్తానా?
ఇలా ఎన్ని మిస్ అయిపోయారో మీరు రానోళ్ళు కదండి, అవునా? అంటే దేవుని వాక్యం మిస్ అయిపోతే మరి ఎవరో చెప్తారు మనకు దాన్ని. సరే, ఓకే, సరే, ఎఫెసు పత్రికలోకి వెళ్ళిపోదాం. చెక్ యువర్ ప్రేయర్స్. మీ ప్రార్థన అలా ఉండాలని నేను ఆశపడుతున్నానండి. 1వ అధ్యాయంలోనికి మీరు వెళ్తే, మనం వచ్చినట్లయితే 17, 19 వచనాలు కలిసిపోయినాయి చూసారా? 1వ అధ్యాయము 17, 19 కలిసిపోయినాయి చూసారా? ఆఖరి మాట చూడండి, ఆఖరి మాట చూడండి. నేను నా ప్రార్థనల యందు మిమ్మును గూర్చి విజ్ఞాపన చేస్తున్నాను. ఏం చేస్తున్నాడంట అండి? ఎవరు ఎవరు మాట్లాడాల? పౌలు గారు. ఎవరి గురించి ప్రార్థన చేస్తున్నాడు? ఎఫెసీయుల గురించి. పౌలు ఎక్కడున్నాడు? జైల్లో ఉన్నాడు. వీళ్ళు ఎక్కడున్నారు? ఎఫెసీలో ఉన్నారు. ఏమని ప్రార్థన చేస్తున్నాడు? 17 నుండి చదవాలి. ఏమని చదువుతాం? ఎఫెసీయులారా, మీ మనోనేత్రములు వెలిగించబడినందున. ఏమవ్వాలి మన నేత్రాలు? అంటే ఎవరి కొరకు ప్రార్థన చేస్తున్నారు ఆయన? ఎవరి కొరకు ప్రార్థన చేస్తున్నారు? మనోనేత్రములు వెలిగించబడిన వారి కొరకు ప్రార్థన చేస్తున్నాడు. మీరందరూ ఎవరు? మనోనేత్రాలు వెలిగించబడ్డ వాళ్ళ, వెలిగించబడిన వాళ్ళ? వెలిగించబడ్డ వాళ్ళే కదా. వెలిగించబడ్డ వాళ్ళ కోసం ఎలా చేయాలంటే అక్కడ రాశాడు, మిమ్ములను పిలిచిన పిలుపుకు నిరీక్షణ ఉన్నది, అది ఎట్టిదో. మీకేం తెలియాలంట? మిమ్మల్ని పెళ్ళికి పిలిచాడా, బర్త్డేకి ఫంక్షన్కి పిలిచాడా దేవుడు? చెప్పాలి, మీరే చెప్పాలా. మిమ్మల్ని పిలిచాడంట దేవుడు. ఆ పిలుపు ఏంటి? మీ మనోనేత్రాలు వెలిగించబడితే చెప్పాలి కదా మరి మీరు. మిమ్మల్ని ఎందుకు పిలిచాడు దేవుడు? చాలా పిలుపులు ఉన్నాయండి. చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచినవాడు. ఎక్కడి నుంచి పిలిచాడు? చీకటిలో నుండి. ఎక్కడికి పిలిచాడు? వెలుగులోకి పిలిచాడు. సరే, అందుకే పెళ్ళికి పెళ్ళి లేదు. మా ఇంట్లో మా అబ్బాయి పెళ్ళండి, మీరు మీ కుటుంబ సమేతంగా రండి అని పిలిచాడా? మా అబ్బాయి మొదటి బర్త్డే అండి రండి అని పిలిచాడా? మా అమ్మాయి మెచ్యూర్ అయిందండి అని పిలిచాడా? ఎందుకు పిలిచాడు? ఇలాంటి పిలుపులు మనం ఎన్నో వింటాంగా. దేవుడు నిన్ను ఎందుకు పిలిచాడు? నీవు గుర్తుపెట్టుకోవాలి. అది మర్చిపోకుండా చేయమని ప్రార్థన చేస్తున్నాడంట. ఎఫెసు సంఘాన్ని, ఎఫెసులో ఉన్న విశ్వాసులు పిలుపు మర్చిపోకూడదని ప్రార్థన చేస్తున్నాడంట. ఎక్కడిని ప్రార్థన చేస్తున్నాడు? జైల్లో. అసలు ఏమని ప్రార్థన చేయాలి? నన్ను ఇడిపించు ప్రభువా, నన్ను బేగా బయటికి తీసుకెళ్ళి ప్రభువా అని చేయాలి. ఆయనకు ఆ గొడవే లేదు. నువ్వు జైల్లో ఉంచినా పర్వాలేదు, బయట పెట్టినా పర్లేదు. నేను జైల్లో ఉన్నా సువార్త చేస్తాను, బయట ఉన్నా సువార్త చేస్తాను. మన పనే అది. జైల్లో ఉండి సేనను మార్చేసాడంట. ఎవరు? పౌలు. సేన అంటే తెలుసా? రోమా సైనికులను 2000 మందినో 3000 మందినో రక్షణలోకి నడిపించాడంట. ఎందుకని? పౌల్ని అద్దింట్లో పెట్టారు. నేరం రుజువు అవ్వలేదు. నేరం రుజువై ఉంటే తలకాయ తీసేసాను. నేరం రుజువు అవ్వక ఇతను రోమీయుడు కాబట్టి జైల్లో పెట్టకూడదు, ఇతన్ని ఏం చేద్దాం? ఏ పౌలు, నువ్వు రోమీయుడు కదా, నువ్వు అద్దెకి తీసుకుని ఉండొచ్చు, కానీ ఎక్కడికి వెళ్ళకూడదు. ఎక్కడికి వెళ్ళినా మాకు చెప్పి వెళ్ళాలి. వీళ్ళకి 2 కానిస్టేబుల్ వేయండి రా అన్నాడు. పౌలు గారు ఇంట్లో అద్దింట్లో ఉంటూ 2 కానిస్టేబుల్ అక్కడ ఉంటే, ఏ కానిస్టేబుల్ మీరు ఏంటి ఇలా రండి అని అంటే, యేసుబాబే దేవుడు తెలుసా నీకు? వాళ్ళ డ్యూటీ అయిపోయి బాప్తిస్ని వెళ్ళిపోయేవారు వాళ్ళు. మళ్ళీ నెక్స్ట్ రోజు ఎవరు వచ్చేవారు? ఇంకో 2. మొత్తం మనకి ఎంతమందిని మార్చేశాడు? మనం అక్కడ మార్చడం తలకిందులు అయిపోతున్నామండి.
మరి వాళ్ళు ఎలా మార్చగలిగారు నాకు అర్థం కావట్లేదు. నిన్న చెప్పిన వాళ్ళు ఎన్ని చేశారు వాళ్ళు, మనం ఏం చేయలేకపోతున్నాం. ఎందుకని? ఏదో తేడా కొడుతుంది కదండి వాళ్ళకి మనకిని. ఏంటది? ఇద్దరిని పెడితే వాళ్ళు సాయంకాలం మారిపోయేవారు. వాళ్ళు మళ్ళీ వాళ్ళు డ్యూటీలోకి రారు, మళ్ళీ వేరే వాళ్ళు వస్తారు కదా. వాళ్ళని మొత్తానికి ప్రేతోరియమను సేనలో ఉన్నవారందరినీ మార్చిపడేశాడంట. ఫిలిప్పీ పత్రికలో ఉంటుంది మాట. మొత్తం వాళ్ళందరినీ జైల్లో ఉన్నానని సేవ చేయడం మానేసాడుకున్నారా? దేవునికి స్తోత్రం. పౌలు గారు అంటారు, జైల్లో ఉన్న ఒకటే నాకు, బయట ఉన్న ఒకటే. నేను ఎక్కడున్నా నా యేసు కొరకు బ్రతుకుతాను. దేవునికి స్తోత్రం. కనుక ఎఫెసు సంఘమునకు కొరకు అక్కడుండి ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా, ఎఫెసు సంఘములో ఉన్న వారందరూ పిలుపును ఏం చేయకూడదు, మరిచిపోకూడదని. నెక్స్ట్ ఏంటండి? పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యము యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో. మనకి ఈ లోక ఐశ్వర్యమే తెలుసండి, కానీ మనకు తెలియాల్సిన ఐశ్వర్యం ఏంటండి? మన దేవుడు ఎన్నాటికి ఐశ్వర్యవంతుడండి? భూమి అయిందే, సూర్యుడు అయిన వాడే, సముద్రం అయిందే, వెండి అయిందే, మొత్తం అన్ని. మరి 4-5 కోట్లు ఉంటే చాలు, మనం ఎందుకు అలాగ అంత ఇదైపోతున్నాం? ఎవరైనా ధనవంతుడు వస్తే ఎందుకు వంగి వంగి ధనాలు ఎడుతున్నాం మనం? అసలు వాళ్ళకంటే ఐశ్వర్యవంతుడివి నువ్వే. వాళ్ళ దగ్గర ఈ డబ్బులు ఉన్నాయి, నీ దగ్గర ఆ డబ్బులు ఉన్నాయి. దేవునికి స్తోత్రం. దేవుడు ఏమని ప్రార్థన చేస్తున్నాడు పౌలు గారు? ఈ డబ్బును చూసి వీళ్ళు ఏమవ్వకూడదు, టెంప్ట్ అవ్వకూడదు. ఈ డబ్బులు చూడకుండా వాళ్ళు ఏ డబ్బును చూడాలి? మహిమైశ్వర్యాన్ని చూడాలని ప్రార్థన చేస్తున్నాడండి. మొన్న పాస్టర్ గారు అన్నారు, విశ్వాసులు ఎలాంటి వాళ్ళు అంటే ఎంత వాక్యం చెప్పినా ఆఖరణ భోజనాల గురించి మాట్లాడుకుంటారంటే వీళ్ళు. ఇంతసేపు గంటసేపు వాక్యం చెప్పామా, 2 గంటలు, కానీ కూర సప్పకుందిరా, బాగాలేదు, సరిగా ఉండలేదు, భోజనాలు బాగాలేదా, మనం ఏం మాట్లాడుకున్నా చెప్పండి? అయ్యే మన బతుకంతా అయ్యే. ఎందుకని మనం అందుకెళ్ళామా? మనం ఎలాంటి వాళ్ళు అంటే ఎన్ని పరలోక సంబంధమైనవి ఎన్ని చెప్పినా బట్టల గురించి భోజనాల గురించే మాట్లాడకుండా. పెళ్ళికూతురు చాలా బాగుంది, పెళ్ళికొడుకు నా యావరేజ్, పెళ్ళికొడుకు యావరేజ్. ఈ మాటలు తప్ప వాక్యం బాగా చెప్పారు కదా పాస్టర్ గారు. నాకు ఆ విషయం అర్థమైంది ఈరోజు. పాస్టర్ గారు ఆ రోజు వాక్యం చెప్తుంటే నాకు ఈ వాక్యం ఇప్పటిదాకా అర్థం అవ్వలేదు, ఈరోజు నాకు ఆ వాక్యం అర్థమైందని అవి మాట్లాడుకుంటారా? అవన్నీ అర్థమైన పక్కనేటైతే ఏం మాట్లాడుకుంటారు? అంటే దేని మీద మనం ఎక్కువ దేవుని నమ్ముకున్నామని చెప్పుకుంటున్నాం, కానీ పౌలు గారు ఏమంటున్నారంటే ఎఫెసు సంఘం అలా ఉండడానికి ఏం లేదు, వాళ్ళకి పిలుపు ఏంటో గుర్తుండాలి, వాళ్ళ దగ్గర ఏ డబ్బులు ఉన్నాయో వారికి తెలియాలి అంటున్నాడు. ఇంకోటి ఏమంటున్నాడంటే క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి విశ్వసించు మనయందు ఆయన చూపుతున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహాత్యం. మహాత్యం అటండి. ఇవన్నీ నీకు తెలిస్తే చెప్పండి, ఈ లోకంలో 1000 కోట్లు నీ ముందు పెట్టి నీ ముందు పెట్టిన బాక్సులలో ఎంత కూడా నువ్వు చెప్పండి, ఎంత కూడా ఆశపడవు. తెలియకపోతే 100 రూపాయల కోసం మొన్న నేను బస్సు ఎక్కానండి, బస్సు ఎక్కాను, కాకినాడ వెళ్తున్నాను. ఆ రోజు ఎందుకు బస్సులో వెళ్ళాను, మా జాయి నేను ఇద్దరం కలిసి రావాలని. ఆడు బండి వేసిన అక్కడ ఉన్నాడు, సరే నేను బస్సు ఎక్కాను. ఇక్కడ వచ్చేటప్పుడు 2 బళ్ళ మీద రావడం ఎందుకులేని నేను ఇటు వెళ్ళిపోతే బండి వేసుకుని ఇద్దరం ఒక బండి మీద రావచ్చు కదా అని వెళ్తే
నా పక్కన ఒకడు కూర్చున్నాడు. అక్కడ 20 రూపాయల కాగితం నేను చూడలేదు, ఎవరో పారేసుకున్నారు దాన్ని. కూర్చున్నాడు అన్నమాట. నేను చూడలేదు, ఏదో సెల్ ఫోన్ చూసుకుంటున్నాను. చూసినట్టున్న టక్మని కాలేసాడు. ఎంత టక్కుమని వేసాడు కాలు. వీడికి 20,000 కోట్లు చూస్తే ఎలా ఉంటాడు, చచ్చిపోతాడు. మనకైతే అస్సలు దేవునికి స్తోత్రం. ఎందుకు మనం టెంప్ట్ అవ్వట్లేదు? 1000 కోట్లు చూసినా పరలోకములో ఉన్న వాటి ముందు ఇవన్నీ కూడా నథింగ్. అవి నీకు తెలియకపోతే చెప్పండి, ఇక్కడున్న వాటి కోసమే నువ్వు ప్రయాసపడతావు. ఎలా తెలుస్తాయి? పౌలు గారు ప్రార్థిస్తున్నాడు చూడండి. మహాత్మ్యం ఎట్టిదో మీరు తెలుసుకోవాలని. దైవజనుడి యొక్క బాధ ఏంటంటే పరలోకములో ఏమున్నావో భూమి మీద ఉండగానే నువ్వేం చేయాలట? తెలుసుకోవాలంటే ఎలా తెలుస్తాయండి? అవన్నీ ఎక్కడ పెట్టాడు దేవుడు? అవన్నీ ఎవరికి బయలుపరిచాడు దేవుడు? ఎవరికి? పౌలు గారికి, ప్రవక్తలకి బయలుపరిచి ఈ గ్రంథంలో పెట్టాడు. ఈ గ్రంథం చదివితే నీకేం తెలుస్తాయి? పరలోకంలో ఏముందో తెలిస్తే ఈ లోకంలో ఉన్నవి వదిలివేయగలుగుతావు. అక్కడున్న ఏమో తెలియకపోతే ఎక్కడున్న వాటి కోసమే ప్రాకులాడతావు. అవి తెలుసుకోవాలని ఎఫెసు సంగమా, నీ కోసం నేను జైల్లో ఉండి ఏం చేస్తున్నాను? ప్రార్థన చేస్తున్నాను. సహోదరి సహోదరుడా, ఓట్లు డబ్బులు ఇస్తుంటే తీసేసుకుంటున్నాం. 2,000 3,000 ఓటుకి. రేపు 5,000 ఇచ్చినా ఆశ్చర్యపడక్కర్లేదు. మొత్తం 3 పార్టీలు. మాకు 3 ఓట్లు ఉన్నాయి. వైసీపీ 5,000 ఇచ్చిందనుకో, 15,000 వచ్చింది. తర్వాత తెలుగుదేశంలో వచ్చి 5,000 ఇచ్చారు, 30,000 వచ్చింది. కాబట్టి జనసేనలో ఇచ్చారనుకోండి, ఎంత వచ్చినాయి? 40,000 వస్తున్నాయి ఒక దెబ్బకి. ఇలాగ ఓటు వేస్తే తీసి లోపలెట్టుకోవడమే. డబ్బుకి మనం ఏమైపోతున్నామండి? ఆశపడిపోతున్నాం. సహోదరి, ఇలాంటివి నీకు టెంప్ట్ అవ్వకుండా ఉండాలంటే ఏం చేయాలంటే, నీకు అసలైనవి అందుకంటాడు మీరు తెలుసుకోవాలని. చూడండి, మీరు తెలుసుకొనవలెనని మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమాస్వరూపయగు తండ్రి తన్ను తెలుసుకొనుట యందు మీకు జ్ఞానమును ప్రత్యక్షత గల మనస్సు అనుగ్రహించినట్లు నేను నా ప్రార్థనల యందు మిమ్మల్ని గురించి ఏం చేస్తున్నాను? ఏమండి, పరలోకంలో ఎన్నో ఉన్నాయని దేనికి తెలియాలని ప్రార్థన చేస్తున్నాడు చెప్పండి? దేనికి తెలియాలి? అక్కడ చదివారుగా. దేనికి తెలియాలండి? ఓ మనసా, నీ మనసుకి ఏం తెలియాలి? పైనున్న వాటిని తెలియాలట మనసుకి. ఎందుకంటే మనసుకు తెలియకపోతే అది ఏం చేస్తుంది? తెలుసుకుంటే అది ఊరుకుంటుంది. ఇప్పుడు ఇక్కడ చికెన్ కూర ఉంది, ఇక్కడ ఏదో పేరు చెప్పండి, వంకాయ కూర ఉంది. కళ్ళతో చూసి మనసు ఏం చేసింది? తెలుసుకుంది. కాబట్టి మనసు ఏమంటుంది? చికెన్ కూర తిను, బాగుంటుందని చెప్పింది. ఇప్పుడు ఈ మనసుకి భూమి మీద ఇవి ఉన్నాయి, పరలోకంలో ఇవి ఉన్నాయని తెలిసేటప్పుడు ఏమంటుంది మనసు? పరలోకంలో ఉన్నవే తీసుకో అంటదన్నమాట. తెలియకపోతే అది నీకు తెలియాలని, వాళ్ళకి తెలియాలని జైల్లో ఉండి పౌలు గారు ప్రార్థన. ఇప్పుడు నువ్వేం ప్రార్థన చేస్తున్నావు చెప్పు? ఈ విషయాల కోసం అసలు అడిగేవా దేవుడిని ఎప్పుడైనా? ప్రార్థన అంటే ఏంటంటే పెళ్లి చేయమని, పిల్లల్ని ఇమ్మని, తోడుగా ఉండమని, తలకాడ ఉండమని, కూడా రమ్మని. ఆటోలో వెళ్తున్నాను ప్రభు, ఆటో దొరికేలాగా, బేగా పని అయిపోయేలాగా.
ఆ? ఈ ప్రార్థనలే మనం చేస్తున్నాం తప్ప ఎందుకు ఎందుకు నేర్చుకోక కానీ ఏమని ప్రార్థన చేయాలి తెలుసా? నీ పిల్లల కోసం ఈ ప్రార్థన చేయాలి. నేను ఇదే ప్రార్థన చేస్తాను మీకోసం. మా సంఘానికి ఇవి తెలియాలి ప్రభువా. నేను ఎక్కువ వివరించట్లా, టైం అయిపోతుంది. ఇదొక ప్రార్థన పౌలు గారికి. రెండో ప్రార్థన ఏంటో తెలుసా? రెండో ప్రార్థన 3వ అధ్యాయము. ఇదే ఎఫెసీ పత్రికలో 3వ అధ్యాయంలో ఏమని అడుగుతున్నాడు దేవుణ్ణి? 3వ అధ్యాయము 1వ వచనం. ఈ హేతువు చేత అన్యజనులైన మీ నిమిత్తము క్రీస్తు యొక్క ఖైదీనైన పౌలను నేను ప్రార్థించున్నాను. ఈ హేతువు చేత అన్నాడు అంటే పైన ఏదో చెప్తున్నాడు, దానిని బట్టి మీ కొరకు ప్రార్థన చేస్తాను అంటున్నాడు. ఏమిటది? ఇప్పుడు యూదుల కోసం కాదు, అన్యజనులు అంటే ఎఫెసు సంఘములో యూదులతో పాటు ఎవరు ఉన్నారండి? అన్యజనులు ఉన్నారు. ఎందుకంటే అన్యజనుల గురించి కూడా మనం చదివాం కదండి. మాంత్రికులు ఎవరండి? అన్యజనులే. వీళ్ళందరినీ మార్చేశాడు పౌలు గారు. అన్యజనులైన మీ నిమిత్తము నేను ఏమని ప్రార్థిస్తున్నానో తెలుసా? ఏమని ప్రార్థిస్తున్నాను? 17వ వచనంలో, దూరస్తులైన మీకును 2:17 అండి, సమీపస్తులైన వారికి సమాధాన సువార్తను ప్రకటించెను. కాబట్టి మనము ఉభయులము ఒక్క ఆత్మయందు తండ్రి సన్నిధికి చేరగలిగి ఉన్నాం. మీరిక మీదట పరజనులు పరదేశులు అయ్యుండక పరిశుద్ధులతో ఏకపట్టణస్థులు దేవుని ఇంటివారై ఉన్నారు అని చెప్తూ వాళ్ళ కొరకు ఏం చేస్తున్నాడండి? యూదులు వేరు అన్యులు వేరు అనుకోకండి సంఘంలో. అందుకే చెప్తున్నాను నేను మీకు, మనకి ఇక్కడ ఏ భేదము లేదండి. దయచేసి మీరు ఎప్పుడు కూడా భేదాలు పెట్టుకోవద్దు. ఇక్కడ 2 భేదాలు, స్త్రీ పురుషుడు. స్త్రీలను ఏమనాలి? పురుషులు సిస్టర్స్. పురుషులను ఏమనాలి? బ్రదర్స్. ఓన్లీ ఈ భేదాలే తప్ప ధనము, కులము, చదువులు ఇక్కడ ఏ భేదాలు పెట్టుకోకూడదు. అంటే సంఘంలో ఏముండకూడదని ప్రార్థన చేస్తున్నాడు. లోకంలో ఉన్న భేదాలు సంఘంలో ఉండకూడదని ప్రార్థన చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. చాలా సంఘాలలో ఏముంటాయి తెలుసండి? చూడండి, చాలామంది పాస్టర్స్ కూడా మనకు ఫోన్స్ వస్తూ ఉంటాయి నాకు. ఏమండి, మొన్న ఒక ఆయన ఫోన్ చేశారు, మా సంఘములో సాకల అబ్బాయి ఒక అబ్బాయి ఉన్నాడండి, మీ సంఘంలో సాకల అమ్మాయి ఉందా అని. అంటే అసలు అమ్మాయిలే లేరు, పెళ్ళికి ఎదిగిన అమ్మాయిలే మన సంఘంలో తక్కువ. 2-3 ఉన్నారేమో, షారోను, ప్రశాంతి, అంతే. ఇంకెవరు ఉన్నారు పెళ్ళికి ఎదిగిన అమ్మాయిలు మన సంఘంలో? వాళ్ళకి ఏం కావాలంట? మా సంఘంలో అంటే సంఘంలో సాకల అబ్బాయి ఉంటాడా? అందుకే నేను చెప్పాను సంఘం కట్టడం కష్టమని. మీకు అర్థమైందండి? ప్రభు ఏం కోరుకుంటున్నాడు చెప్పండి? ఇలాంటి భేదాలు ఉంటే అది సంఘం అవుద్ది అంటారా? అలాంటి భేదము తీసేసేలాగా దైవజనుడు కష్టపడకపోతే అతను కట్టింది ఏంటండి? ఒక లోకం. అంటే కొన్నిసార్లు మనకు అలాంటి దేవుడు అనుమతిస్తే అది ఓకే. కొన్నిసార్లు మనం ఏ క్యాస్ట్లో నుంచి వచ్చామో అదే క్యాస్ట్లో నుంచి సంబంధాలు వస్తాయి, చేసుకోవచ్చు, తప్పులేదు. కానీ నీకు ఉండకూడదు ఆ ఫీలింగు. నాకు ఆ ఫీలింగ్ లేదండి. ఎవరినైనా జాయ్కి నేను చేయటానికి రెడీ. ఎందుకంటే అలా ఉంటే నేను ముందు పరలోకం వెళ్తానంటారా? ప్రభు అలా ఉందంటారా? మనం ఉభయులము ఏక పట్టణస్థులం. పరలోకంలో కూడా మీరు అందరూ సాకలోళ్ళు అంటగా ఏంటి, ఎక్కడికి వచ్చారేంటి మీరు అని ఉంటుందండి. సాకలోళ్ళ కాలనీ ఇది అని ఉంటుందా పరలోకంలో?
అరే నువ్వు ఎందుకట్టు పెడుతున్నావు మరి? ఉన్నాయి సంఘాల్లో, కానీ మన సంఘంలో అలా ఉండకూడదని నా భావన. మీలో అలాంటి ఊహలు పెట్టుకో. అలాంటివి ఉండకూడదని ఏం చేస్తున్నాడు ఆయన? ప్రార్థన చేస్తున్నాడు. నువ్వు లోకంలో ఏదో క్యాస్ట్లో ఉండాలి, ఈ లోకం అలా చెప్తుంది. మరి నాకు ఫోన్ వచ్చింది, విఆర్ఏ ఫోన్ చేశాడు, మీది ఏ క్యాస్ట్ అండి అంటున్నాడు నన్ను. మీరు అనుకున్నట్టు నేను దేవాంగులు మీరు అనుకున్నట్టు, కానీ నా సర్టిఫికేట్ మీద దేవాంగులని ఉండదు, క్రిస్టియన్ ఓసీ అని ఉంటుంది. మా క్యాస్ట్ నా సర్టిఫికేట్ మీద ఉంటుంది అది. మా స్కూల్లో జాయిన్ చేసినప్పుడు అక్కడ జోషి గారని మన కర్నూలు చనిపోయాడు ఆయన. నాకేం తెలియదు, అంత జ్ఞానం ఎక్కడది మనకి, విశ్వాసినప్పుడు వెళ్ళాను జాయిన్ చేయాలండి అంటే అది క్రిస్టియన్ స్కూల్ అనమాట. అక్కడ ఏమన్నాడని జోషి గారు, ఏమండి మీరు యేసుబాబుని నమ్ముకున్నారు కదా, మీరు ఇప్పుడే రాయించుకోండి. ఏమని రాయించుకోవాలి? ఇండియన్ క్రిస్టియన్ రాయించుకోండి అన్నాడు. రాసేయండి అన్నాను. ఎదరెదర మీకు ఇబ్బంది ఉండకుండా రాసేసుకొని రాసేయమన్నాను. రాసేస్తే 10వ తరగతికి వచ్చాడు జాయ్. అక్కడ క్రిస్టియన్ స్కూల్ 7వ తరగతి చదివాడు. ఇక్కడ తీసుకొస్తే ఈ గవర్నమెంట్ స్కూల్లో వాళ్ళు ఎన్ని పిల్లి మొక్కలు వేశారు తెలుసా? మేము రాయం, మీరు క్రిస్టియన్ స్కూల్లో రాయించుకున్నారండి, ఎలా రాయించుకున్నారండి, అలా రాయించుకున్నారండి, ఇక్కడ మేము రాయమండి, మీది ఏ కులం అండి, మీది బీసీలోకి వస్తారండి, ఇక్కడ ఓసీ అంటే ఎలా కుదురుతుందండి, మీరు బీసీ అండి అన్నారు. నా బీసీ అని ఇక్కడ రాసి ఉందా, ఓసీ అని ఇక్కడ రాసి ఉందా? ఆ తర్వాత అక్కడ 2 క్రిస్టియన్ సార్లు ఉన్నారు. ఆయన పేరేంటి? ప్రసన్నబాబు, ఆయన అక్కడ ఉంటారు. అరౌండ్ డౌన్లో ఉంటాడు ఒక ఆయన. తర్వాత నిర్మలా మేడం అని ఒక ఆవిడ ఉంది. వీళ్ళిద్దరూ క్రిస్టియన్సే. ఆవిడ ఎస్సీ. వాళ్ళని పిలిపించాడు హెడ్ మాస్టర్. నిర్మలా మేడం రమ్మను అంటే, నేను ఏమోనని నాకేం తెలియదని బాబు అంటుంది ఆవిడ. ఆవిడ క్రిస్టియన్ అయినా ఆవిడేంటి ఎస్సీ అనే ఉంటుంది ఆవిడకి. కానీ ఇంకో ప్రసన్న బాబు గారు ఆయన వచ్చి చెప్పాడు వివరంగా, ఏం పర్లేదండి వాళ్ళ రికార్డులో ఉంది, మనకే రాసేయండి అన్నాడు. హెడ్ మాస్టర్ ఆడ కూర్చొని బరుకోకుంటాడు, నాకేం అర్థం కావట్లేదు ఏం రాయాలని. రాసేసారు మొత్తం మీద. 10th క్లాస్ అయిపోయిన తర్వాత ఇప్పుడు నాకు ఇంకా సమస్య వచ్చి పడింది. ఇప్పుడు ఎందులో ఆడేయాలిగా? అప్పుడు ఎన్నిసార్లు తిరిగిన ఎంఆర్ఓ దగ్గరికి. మొత్తానికి ఆర్ఐ అన్నాడు, ఇది రికార్డులోకి వెళ్ళిపోయింది పైకి, ఇండియన్ క్రిస్టియన్ ఓసీ అని మనం ఇచ్చేద్దాం సర్టిఫికేట్ అని సంతకం పెట్టేశాడు. అర్థమైందా? అందుకని ఇప్పుడు మనకి ఏ కులం చెప్పండి? కులం నమ్మితే మనం ఎవరు నమ్మినట్టు? మనుధర్మశాస్త్రం నమ్మినట్టే కదండి. అంటే బైబిల్ని మనం నమ్మలేనట్టే కదా. చూసారా మనల్ని ఎలా తీసుకెళ్ళిపోతున్నాడు? నమ్ముకున్నా కూడా వాడు ఎలా బలంగా పట్టేశాడు మనల్ని. ఇంత ఉంది పోరాడాలి. యేసుబాబు నమ్మేసుకున్నానంటే అయిపోలేదు. ఇన్ని పోరాటాలు పోరాడుకుంటా చివరికి ఏం చేయాలి? నువ్వు జయించాలి. దేవునికి స్తోత్రం. ఒక పక్క పాపంతో పోరాడాలి, ఒక పక్కన చట్టంతో పోరాడాలి, ఒక పక్కన కుటుంబంతో పోరాడాలి, ఒక పక్కన బంధువులతో పోరాడాలి, ఒక పక్కన నీవు ఇన్ని పోరాడాలి. ఎందుకు వచ్చిందండి బాబు, నన్ను నమ్ముకోకుండా బాగుందండి బాబు, ఎందుకు వచ్చింది గొడవండి బాబు. నమ్ముకోకుండా బాగుందండి, నమ్ముకున్నాకే బాగలేదు. అన్ని పోరాటాలే. గుడికి వెళ్దామంటే రానివ్వరు, గుడి కడదామంటే కట్టనివ్వరు. ఎలాగా? అయితే నీకు దేవుడు తోడుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. నీవు నిజముగా యేసు ప్రభు నందు విశ్వాసము గలవాడవైతే, పరిశుద్ధాత్మ శక్తి నీలో కనుక ఉండడం నిజమైతే, పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ముందుకు నడిపిస్తాడు. నిజంగా నేనంత గొప్పవాడినేం కాదు, కానీ ఆయన కృప వలన ఇలాగ నిలవబడుకుంటా వచ్చాం. చాలామంది అడుగుతారు, ఎలా సంపాదించారు బాబు క్రిస్టియన్ సర్టిఫికేట్ అని. నేనేం సంపాదించలే, దేవుడు ఇచ్చాడు అలాగంతే. ఇప్పుడు ఎంఆర్ఓకి ఆర్ఐకి ఏమైపోయిందంటే, ఈయన్ని వెనక్కి తీసుకెళ్ళలేము. ఇప్పుడు నన్ను ఇండియన్ క్రిస్టియన్ ఓసీ కాదని వాళ్ళు తీసేయాలంటే ఎక్కడికి వెళ్ళాలి? ముందు వాళ్ళందరూ ఆర్ఐ ఎంఆర్ఓ కాకినాడ వెళ్ళాలి.
కాకినాడ ఈ చదివిన స్కూల్లోకి వెళ్ళి ముందు అక్కడ మార్పించుకు రావాలి. వాళ్ళు వెనక్కి తీసుకెళ్ళలేరు. ముందుకెళ్తే ఎవడన్నా తిడతాడేమో నువ్వు ఎందుకు సంతకం పెట్టావని. విఆర్ఏ అన్నాడు, ఆడ సర్టిఫికేట్ ఇచ్చి వాడిని బట్టి నాకు కూడా సర్టిఫికేట్ తెచ్చుకున్నాను. పాస్టమ్ గారికి తేలేదు, అది మైనస్ అయిపోయింది. ఇప్పుడంతా ఆడవాళ్ళ రాజ్యం కదండి. కార్డు పేరు కూడా మా ఊరి దీవెన. కుటుంబ పెద్ద ఎవరంట? ఇదేంటండి ఇలా తయారైంది ఏంటండి గవర్నమెంట్? నేను పోయానంట, మా ఊరి దీవెనంట. ఇప్పుడు ఆడికి వస్తే కుటుంబ పెద్ద ఎవరు? ఈడు కాదు, అలా ఆవిడ. అదేంటండి గవర్నమెంట్ ఆడవాళ్ళని పట్టుకుంది. సాతాను కూడా ఆడవాళ్ళనే పట్టుకున్నాడు ఆడు. ఏమండి మీరు మీ ఇంటి వాళ్ళకి ఉందా అని అడిగాడు. ఇంటి వాళ్ళకి ఉండడం ఏంటరా బాబు, నేనే ఇంటి పెద్దని రాసుకున్నాను నేను. మా అబ్బాయిని బట్టి నాకు వచ్చింది, నన్ను బట్టి మా ఆవిడకి వస్తుంది, నువ్వేం కంగారు పడుకో, రాసుకో, ఎవరినొచ్చి నేను చూసుకుంటానులే అన్నాను. మీరు ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళాలన్నాడు. ఎంఆర్ఓ దగ్గర కాకపోతే విఆర్ఓ దగ్గర కాకపోతే కట్టర్ దగ్గర కూడా వెళ్తాను, కంగారు పడుకోలే, నువ్వు రాసేసుకో. రాసేసాడు. ఆ తర్వాత 2వ రోజు మనోడు ఫోన్ చేశాడు. ఎవరు? బెంజమిన్ గారు. ఏమండి స్కూల్లో మీది ఏ క్యాస్ట్ అని అడుగుతున్నారండి అన్నాడు. ఇదేట్రా గొడవ, నా గొడవ అయింది అనుకుంటే మళ్ళీ మీ గొడవ వచ్చి పడింది నాకు అని చెప్పి ఏం చెప్పాలి? వాళ్ళు ఏదైనా ఆధారం పట్టి రమ్మంటున్నాడంట. ఆధారం అంటే ఏంటంటే లాయర్ చేత రాయించుకొస్తానని చెప్పమన్నాను. అంతే కదండి. లాయర్ చేత నోటరీ చేయించుకొస్తానని చెప్పు, అఫిడవిట్ రాయించుకొస్తానని చెప్పు, అంతకు మించిన మనకు ఆధారం ఏమీ లేదు. నేను క్రిస్టియన్ అండి, పలానా సంవత్సరంలో బాప్తిసం తీసుకున్నామండి, నేను నా భార్య నా పిల్లలు పక్కా క్రిస్టియన్స్ అండి అని లాయర్ దగ్గరికి వెళ్ళి ఒక 50 రూపాయలు కాగితం మీద రాయించుకొని వచ్చి ఏం చేయాలి? విఆర్ఓకి ఒక కాగితం పడేసి, ఎంఆర్ఓకి ఒక కాగితం పడేసి, ఏంటి స్కూల్లో ఒక కాగితం పడేసి రాసుకోండి అనాలి. అంతేనండి. మరి ఇంకేం లేదు మనోడు, చెప్పాను కానీ. దేనికి స్తోత్రం. ఐ యామ్ క్రిస్టియన్, ఐ యామ్ ఇండియన్, నేను భారతీయుణ్ణి, నాకు కులంతో సంబంధం లేదు, నాకు కులమే లేదు, ఐ యామ్ జనరల్లో పడాను పట్టుకెళ్ళి నన్ను. అంతేనండి. జనరల్ వార్డులో చూడండి ఎలా ఉంటారు, అన్ని కులాలలో ఉంటారు అక్కడ. అవునా? అదే మనం వేరే రూమ్ తీసుకుంటే మనకు ఒక బ్లాక్ ఇస్తాడు, మనం ఉంటాం, ఎక్కడ రాడు అక్కడికి. ఐ యామ్ జనరల్, నేను మనిషిని. అంతేనండి. ఏ దేశంలోనూ ఉందండి కులం? మన దేశంలోనే. ఈ కులం అనేది కూడా సంఘంలోకి వచ్చేసిందండి. అది సంఘం ఎలా చెప్పండి? నువ్వు సంఘం అనుకుంటున్నావు, కానీ సంఘము కాదు. సంఘములో ఉండవలసినటువంటి క్రమము ఇది ఉండకూడదని ఎఫెసు సంఘంలో యూదులు ఉన్నారండి. ఎవరున్నారు? అన్యజనులు ఉన్నారు. ఈ అన్యజనులు యూదులు ఒకే మందిరంలోకి వెళ్ళి ఒకే శరీరం తినాలి కదండి, ఒకే రక్తం తాగాలి కదండి. ఇదేంటి ఇల్లు ఏలలో ఏలేఉంటాయి, నువ్వు యూదుడు కదా. నేను గొడవ వచ్చిందా లేదా? అపోస్తుల గారు 15వ అధ్యాయంలో ఆ గొడవ తీర్చలేక అపోస్తులు ఎంత తిప్పలు పడ్డారండి. అందుకే ప్రభువులు ఏమన్నాడు? ఒకే పాత్ర. చెప్పండి. ఒకే రొట్టె. ఒక్క రొట్టెనే ముక్కలు చేసుకు తినమన్నాడు. అవునా? అంటే మీరందరూ ఒక్కటే. వీఆర్ ఆల్ ఇన్ వన్. శరీరము, సంఘాన్ని శరీరానికి పోల్చాడు. ఎన్ని అవయవాలు ఉన్నా దాన్ని ఏమంటారు చెప్పండి? శరీరం. గుండెకని గుండె అంటారు, కన్నును కన్ను అన్నా అదేంటిది? టోటల్గా శరీరం. అంతే. మనం శరీరం అది సంఘములో ఖచ్చితంగా ఉండాలి. నెక్స్ట్ నేను చెప్పి ఇది ముగించేస్తానండి. 3వది ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే 3వ అధ్యాయము ఆఖరి 15, 18 కలిసిపోయి ఉన్నాయండి. అందులో 19 చదువుదాం చూడండి. క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకు తగిన శక్తి కలవారు కావాలనని ప్రార్థించుచున్నాను. ఏం కావాలట మనకి?
దేవుని ప్రేమ అంటే దాని పొడవెంతో, వెడల్పెంతో, ఎత్తెంతో, లోతెంతో తెలుసుకోవాలి అని ప్రార్థిస్తున్నాడట. నా ప్రేమకు పరిమితి ఉందా లేదా? సపోజ్ మనలో ఎవరికైనా ఒంట్లో బాగాలేదనుకోండి, ఓ 2000 ఇచ్చి అమ్మ మీరు చూడండి అంట. మళ్ళీ 4 రోజులు పోయాక మళ్ళా జ్వరం తగ్గలేదు అనుకోండి, ఆ జబ్బు తగ్గలేదు, మళ్ళీ ఇవ్వగలనా అండి? ఇంకెనక ముందు చూస్తాం కదా, అవునా? మనుషులు ఎంత ఇస్తామండి? 1000 ఇస్తాం, 2000 ఇస్తాం. ఏమండి కిరణ్ గారు, పాస్టర్ గారు, మరి నేను తర్వాత ఇచ్చేస్తానండి, ఒక 10,000 అమ్మో 10,000 అడుగుతుందంటే ఇస్తుందో ఇవ్వదో, ఇవ్వకపోతే నామే పడతాయేమని ఏం చేస్తాం చెప్పండి మనం? అంటే మన పొడవ ఎంత అయిపోయింది? బెత్తడి కూడా ఉండదు. దేవుని ప్రేమ కొలవడానికి సరిపోగలవండి అంటున్నాడు. చూడండి 3వ అధ్యాయము 15వ వచనం, మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లు, క్రీస్తు మీ హృదయములో విశ్వాసము ద్వారా నివసించినట్లు తన మహిమైశ్వర్యము చొప్పున మీకు దయచేయవలనని, మీరు దేవుని సంపూర్ణతందు పూర్ణగునట్లుగా ప్రేమయందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా వెడల్పు, పొడుగు, లోతు, ఎత్తు ఎంతో గ్రహించుకొనుటకు, జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకు తగిన శక్తి గలవారు కావలెనని ప్రార్థించుచున్నాను. భౌతికమైన విషయాలు ఏమైనా ఉన్నాయా అడిగారంటారా? ప్రభువా, నేను వెళ్ళినప్పుడు సుందరమ్మను ఒక ఆవిడ ఉంది ఎఫెస్ సంఘంలో, వాళ్ళ అమ్మాయికి పెళ్ళి అవ్వమని ప్రార్థన చేసింది, అడిగింది నన్ను. మరి ప్రార్థన చేస్తున్నాను ప్రభా, సుందరమ్మ వాళ్ళ అమ్మాయికి పెళ్ళి అయ్యేలా చేయనైనా అని అడిగాడంటారా? సుందరమ్మో బందరమ్మో ఆవిడకి ఏం తెలియాలి? ప్రేమ గురించి తెలియాలి. ఏ ప్రేమది? క్రీస్తు ప్రేమ పొడవు, వెడల్పు, లోతెత్తులు ఆవిడ తెలుసుకోవాలి. ఆయన భారం ఒకటే, క్రీస్తును ప్రకటించటమే. చెప్పండి, ఈరోజు పాస్టర్ గారి మెయిన్ ప్రేయర్ ఏంటంటే అన్యజనులు రక్షణ పొందాలి, రక్షణ పొందిన వాళ్ళు ఏమవ్వాలి? ఇవన్నీ తెలుసుకోవాలి అనే మనం ఏం చేయాలి చెప్పండి? ప్రార్థించాలి. ఆ తర్వాత కిందన ఎక్కడో పెట్టాలి. ఏం పెట్టాలి? పౌలు గారికి ఒంట్లో బాగాలేదంటే ప్రభువా నీ చిత్తమైతే బాగు చెయ్యండి అని. ఎక్కడెట్టాలి చెప్పండి? ఎక్కడెట్టాలి? కానీ ఎక్కడ పెడుతున్నావు? ముందు పౌలు గారు పరిగెట్టాలి ప్రభువా. ఎక్కడ పెట్టేసాం? కింద పెట్టాల్సిందాన్ని. నీ చిత్తమైతే అన్నాం, అది నీ చిత్తమైతే పౌలు గారిని కొంచెం జ్ఞాపకం చేసుకో తండ్రి. కానీ మనం ఎక్కడ ఇట్టామండి దాన్ని పట్టుకొచ్చి అర్జెంటుగా పౌలు గారు పరిగెట్టాలి ప్రభా, నడకూడదు ప్రభా అని. పౌలు గారు చూడండి ప్రేయర్స్ ఎలా చేశాడో. ఈ రోజున అన్యజనులు అందరూ మన దగ్గరికి ఎందుకు వస్తున్నారు చెప్పండి? పిల్లలు పుట్టాలా రా అంటాడు ఒక ఆయన, కోర్టు కేసులా రా. చూసారా? అంటే ఏంటి? నీ కోర్టు కేసులు, నీ పిల్లలు, ఇవన్నీ నీకు దేవుడు ఇస్తాడు. ఇవ్వడని నేను అంటలేదు, కానీ అసలు ప్రకటించవలసింది ఏంటి దైవజనుడు? ఏం ప్రకటించాలి చెప్పండి? చెప్పాలా వద్దండి? ఏం ప్రకటించడానికి వచ్చారండి నిన్న వాడలో వాళ్ళు? ఈ ఊరికి, నరసపూర్కి స్వార్థ ప్రకటన. కానీ మనోళ్ళు ఏం చేస్తున్నారు? అలాంటి వాళ్ళ బోధలను మనం ఎంకరేజ్ చేయకూడదండి. ప్రభువారు అన్నారు, పెందల కడి లేచి ఇంకా చాలా చీకటి ఉండగానే అరణ్యంలోకి వెళ్ళి ప్రార్థన చేసుకున్నాడంట. కొండ దిగి వస్తున్నాడు. శిష్యులు ఎక్కడ పోయి అని అడుగుతున్నారు. ఎక్కడ పోయారు ప్రభా, ఎక్కడ పోయారు ప్రభా? బోల్డ్ మంది నీ కోసం సిద్ధంగా ఉన్నారు, గుడ్డోళ్ళు, కుంటోళ్ళు, మోగోళ్ళును.
బాగు చెయ్యి అన్నాను అంటుంటే ఏమన్నాడు? అలాగా, నా కోసం అంతమంది ఉన్నారా, పదండి అన్నాడండి. ఏమన్నాడు? వాళ్ళని అలా ఉండని, నేను ఇంకొక గ్రామానికి వెళ్ళాలి అన్నాడండి. అవునా? ఎందుకు వెళ్ళాలంటున్నాడు? నేను సువార్త ప్రకటించినట్లు ఇతర గ్రామములోనికి వెళ్ళాలన్నాయి. అక్కడికి వెళ్ళిపోయాడు. ఇతనేంటో మనకు అర్థం కాడరా అని బొరకొక్కుని వెనకపోయారు. ఎవరు? శిష్యులు. దేవునికి స్తోత్రం. పౌలు గారు సువార్త ప్రకటిస్తుంటే చేతి గుడ్డలు తగిలి ఏమయ్యారు? రోగులు. కానీ ఆయన పని అది కాదు. ఆయన పని ఏంటి? సువార్త చెప్తుండగా జరగాలి. ఏమిటి? స్వస్థతలు చెప్పిన తర్వాత నువ్వు సువార్తను చెప్పలేవు. ఎనరో. అందుకనే కొరాజీను, బేత్షెదా, కపెర్నహూములో చెప్పాడు, మీ మధ్య చేయబడిన అద్భుతాలు ఎక్కడైనా చేయబడి ఉంటే వాళ్ళు ఏం పొందేవారు? మారు మనసు పొందేవారు. అంటే ఇప్పుడు మన టార్గెట్ ఏంటో తెలుసా అండి? ప్రజల హృదయాలు దేవుని వైపు తిప్పడమే మన ప్రార్థన. ఒక్క ఆత్మను తిప్పు చాలు, నీ జన్మ ధన్యమైపోయినట్టే. ఒకటే, 10 అక్కర్లేదండి. ఒక్కటి తిప్పండి. ఈ రోజుల్లో చాలా కష్టం. మీ హృదయాలను కూడా నేను దైవజనుడిగా ఏం చేయాలి? భూమి మీద ఉన్న వాటిని ఎదుగుతున్న మిమ్మల్ని ఇక్కడ ఎతక్కండ్రా బాబు, పరలోకములో మీ కొరకు పలానాది ఉన్నది, దాన్ని ఎతకండి అని ఇక్కడ సమయం అంతా దానికోసం ప్రయాసపడండి అని మీ మనస్సుల్ని మార్చడానికి నేను ప్రసంగం చేస్తున్నాను ప్రతి ఆదివారం. ఇంకా ఇక్కడ డబ్బులు వస్తాయి, ఇక్కడ అది వస్తాయి నేను చెప్పకూడదు. చెప్తే నేను ఏమవుతాను చెప్పండి? మీ మనస్సుల్ని మళ్ళీ ఇక్కడే అవుతాను కదా. ఎంతకాలం ఉంటామండి? 33.5 సంవత్సరాల హార్ట్ డాక్టర్కి హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోయాడు కదా. వచ్చిందా లేదా? హార్ట్ డాక్టరు 33 సంవత్సరాలు, అంటే నాకంటే చిన్నోడు, నాకు 48, 33 సంవత్సరాలు. హార్ట్ డాక్టర్కే హాస్పిటల్లోనే ఉన్నాడు. ఇంటికాడ అనుకుంటున్నారా? ఇంటికాడ లేదు, దారిలో చచ్చిపోయాడు అన్నానికి. హాస్పిటల్లోనే ఉన్నాడు. కానీ అతనికి వెంటనే అయిపోయింది, గుండె సెకండ్లో అయిపోయింది. నీకెన్ని డబ్బులున్నా, ఎంత పెద్ద డాక్టర్ అయినా, ఎంత పెద్ద గొప్పవాడివైనా ఆగిపోతే గుండె ఏంటి పరిస్థితి? కాబట్టి మనం అందరం కూడా ఒకటే ప్రార్థన చేయాలి. ఏమని ప్రార్థన చేయాలి? అన్యజనులందరినీ రక్షించండి, రక్షణ పొందిన వారిని నీ రాకడ కొరకు సిద్ధపరచండి. రోజు కోటాలు ఇట్టేసుకోవాలి మనం. దేవునికి స్తోత్రం అండి. మరి ఎలాగండి ఇది ఎలాగండి? దేవుడు ఇస్తాడు ఎవడో చెప్పండి? 3 రోజులు వచ్చారు కోటాలకి. 3 రోజులు వచ్చిన తర్వాత 3 రోజులు కూడా తెచ్చుకుంది తినేశారు. ఏదో తెచ్చుకుంటారు కదండి, తినేశారు. లేవు. పాపం ఒక్కొక్కరికైతే తినడానికే లేవు. ఎక్కడికి వచ్చేసారు? మళ్ళీ ఊర్లో వదిలి అరణ్యంలోకి వచ్చారు. ఇంటికి వెళ్ళాలంటే జేమ్స్ ఉన్నాడంటే పడిపోతాడు, వెళ్ళలేడు. అసలు ఎలా ఉన్నాడు చూసారా? ఏం వెళ్తాడు ఇంటికి? 3 రోజులు అక్కడ ఉండి. ఇలాంటి వాళ్ళు అందరినీ చూసి యేసుబాబు అన్నాడు శిష్యుల్ని పిలిచి, మీరే భోజనం పెట్టండి అన్నాడు. ఈడెవడు, ఇతనేంటో కానీ మనకు అర్థం కాడు. మనకే తినడానికి లేదా, అందరికీ ఎట్టమంటున్నాడు అని అనుకుని బొరగొక్కున్నారు వీళ్ళు. సరే ఏం చేస్తాం? ఆడు లెక్కల మాస్టర్ ఒకడున్నాడు అక్కడ. ఎవరతను? ఫిలిప్. 1, 2, 3, 4, 5, 6, 7, 8. ప్రభా వీళ్ళందరికీ పెట్టాలంటే 200 దేనారాలు ఉండాలన్నాడు. అంటే ఆ రోజు ఒకడు పూర్తిగా రోజంతా కష్టపడి తెచ్చి దేనారం లెక్కలు వేసాడు. 200 దేనాలు ఉంటాను కానీ పని అవ్వదు అన్నాడు లెక్కల మాస్టర్. ఇంకొకడు పెజల్లోకి వెళ్ళిపోయాడు. మీ దగ్గర ఏమైనా ఉందా, మీ దగ్గర ఏమైనా ఉందా, మీ దగ్గర ఏమైనా ఉందా, మొత్తానికి తిరిగితే. అంటే మనలాంటి వాళ్ళు
ఏదో అక్కడక్కడ ఉన్నా అయ్యో చూస్తూ అడుగుతాడే మరి దాసే దాసే అన్నారు. కానీ ఒకడు మాత్రం నా దగ్గర 5 లీటర్లు ఉన్నాయి, 2 చేపలు ఉన్నాయని ఇచ్చాడు. ప్రభా మొత్తం సమాజం అంతా తిరిగితే నాకు ఇదే దొరికిందని తెచ్చిచ్చాడు. ఇలాగివ్వమన్నాడు, తీసుకున్నాడు. ఏం చేశాడు చెప్పండి? అంతే. ఎలా వస్తుంది మనకి? పని చేస్తే వద్దు అనుకుంటున్నారా? దేవునికి స్తోత్రం కలుగును గాక. పని చేస్తే కాదండి, ఆశీర్వదించబడితే వచ్చేస్తుంది. బుడ్డిలో పిండే, బుడ్డిలో నూనె, తొట్టులో పిండి. తగ్గిందా? యేసు నామములో మనకి తగ్గదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేను మీకు గొప్పగా చెప్పట్లేదు. 1వ తారీఖు నుంచి నిన్నటికి 16,000 ఖర్చు పెట్టాను ఇంట్లో. ఎన్ని వేలండి? నేను చెప్పానా? జాయికి చెప్పాను అడిగి, రే అప్పుడే 15,000 అయిపోయిందిరా బాబు. అందులో 5,000 నా మందులకి అయిపోయినాయి. ఈ నెల 1వ తారీఖు నేను వెళ్ళాను డాక్టర్ దగ్గరికి. ఇంకా వెళ్ళాలి. ఈవేళతో అయిపోయినాయి మందులు. 20 రోజులకే రాశాడు ఆయన. వెళ్ళను, 26కి వెళ్తాను, ప్రేయర్కి వెళ్తాను కదా, 27 చూపించుకుంటాను. అంటే 5,000 నా మందులకి అయిపోయినాయి, 10,000 ఇంట్లోకి అయిపోయినాయి. పాలుకే 1,000 రూపాయలు ఇచ్చేసాను. 6,000 అయిపోయింది అక్కడికి. ఉన్న 9,000 అయ్యి చెప్పి పాస్టర్మ్మ గారు అయిపోయింది. ఇప్పుడు 16,000 ఇంకా నెల అవ్వకుండానే ఖర్చు పెట్టేసానే. ఇప్పుడు రేపు 1వ తారీఖుకే ఎంత కట్టాలి? ఎంత కట్టాలరా జేమ్స్? 50,000 కట్టాలి. ఎవరిస్తారు? దేవుడిస్తాడు. దేవునికి స్తోత్రం. నీకెవరిస్తారు? నీ దేవుడిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏది తక్కువ కాదు. ఆయన మీద మనం విశ్వాసం ఉంచుదాం. దేవుడు చూడండి, 3 ప్రేయర్స్ చూసాం కదండి. 3 ప్రేయర్స్లో ఏం అడిగాడు చెప్పండి? ఏమడిగాడు చెప్తా, ఎలా చూస్తారు? ఏమడిగాడు పౌలు గారు? పిల్లకి పెళ్లి చేయండి, ఇల్లు లోన్ కట్టండి. అవి అడిగితేనట, ఈ కూడా ఇస్తాడంట. సొలొమోన్ ఏమడిగాడు? ప్రభా, చిన్నవాడిని, ఇంత గొప్ప దేశం వచ్చావు, జ్ఞానం లేదు నాకు, బాలుడిని జ్ఞానమీ తండ్రి, న్యాయం తీర్చడానికి అన్నాడంతే. దేంట్రా నువ్వు శత్రువు ప్రాణం అడగలేదు, డబ్బులు అడగలేదు, జ్ఞానం అడిగేవా? నీకు ఐశ్వర్యం ఎత్తున్నాను, జ్ఞానం తీసి అడిగిన దాంతోపాటు అంతే. మన పని అంతే అండి. మనం యేసయ్యా నాకు ప్రార్థన చేసుకోవడానికి కృప తండ్రి, నేను ప్రార్థన చేయలేకపోతున్నాను, వాక్యం చదువుకుంటాను, ఇలాగ అన్నీ అడుగుతుంటే మురిసిపోయి ఏం చేస్తాడు చెప్పండి? 10,000 తీసుకుంటాడు అంతే. ఆ 10,000 తీసుకుని మళ్ళీ వెనక్కి చూడకూడదు, మళ్ళీ అది వదిలేయకూడదు ఆయన్ని. నువ్వు అడగవలసింది అడిగితే నీకు ఏం కావాలో. మన చుట్టూరుపాలెం నాగమణి గారి ఇంటికి వెళ్ళాను గృహదర్శనానికి. వెళ్తే కొడుకు ఖాళీగానే ఉన్నాడు, 2 కొడుకులు ఖాళీగానే ఉన్నారు, అత్తాకోడలు ఖాళీగానే ఉన్నారు, అలా ఆయన ఖాళీగా ఉన్నాడు. 5గురితో పాటు ఇంట్లో 7గురు తినాలి, ఎలా వస్తుంది? ఇంటికి వచ్చి ఆలోచించాను, ప్రభా 5గురు ఖాళీగానే ఉన్నారు, వాళ్ళు ఎలాగా? ప్రార్థన చేశాను, ప్రభా వాళ్ళ అవసరాలన్నీ నువ్వు తీర్చండి. 5గురు ఖాళీగా ఉన్నారండి. వాళ్ళ అబ్బాయిని నేను వచ్చేస్తుంటే పెద్ద అబ్బాయిని అడిగాను, నాకు 15 రోజుల నుంచి పని లేదని అంటున్నాడు. నీకే పని లేదా? అందరికీ పని లేదు అక్కడ. దేవునికి స్తోత్రం. ఒక అన్యుడిగే పని లేకుండా, వాళ్ళ అబ్బాయి అన్యుడే కదా. ఆ అబ్బాయి అయినా పస్తుంటాడేమో కానీ మన యేసయ్య మనకి పస్తు పెట్టడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీ ప్రతి అవసరము పరలోకము నుండి దేవుడు తీరుస్తాడు. నువ్వేం అడగాల? పౌలు గారు అడిగినట్టు అడగాలి, ఇంకేం అడగొద్దు మనం. నీ అవసరాలన్నీ దేవుడు తీరుస్తాడు. ఈ మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్.
అందరూ కళ్ళు మూసుకుందాం. నేనే చిన్న ప్రార్థన చేసేస్తాను. 2 అయిపోయింది. జాయ్ చూడమ్మా, అయిందా? ఒకసారి చూడు. నీ ప్రార్థన ఎప్పుడూ కూడా పరలోకమును గురించినది ఉండాలి. అవన్నీ అడిగిన తరువాత భూమి మీద ఏదైనా అడగాలి. అడుగు వాటి కంటేను, ఊహించు వాటి కంటేను అత్యధికముగా చేయగలిగిన దేవుడైన దేవునికి స్తోత్రం. నేను నమ్ముతున్నాను, నీ ప్రతి అక్కర కూడా దేవుడు తీరుస్తాడండి. ఒకవేళ నీ శరీరములో బాధ ఉన్న